నవజాత శిశువుల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్త. సో నవజాత శిశువుల ముఖ్యంగా విషయంలో డిహైడ్రేషన్ కావచ్చు, కాబట్టి పుట్టిన గంటలోపే ఫ్యాన్ ఉన్న వాళ్ళు ఫ్యాన్ వేసుకోవచ్చు, కింద పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్ ఒకవేళ ఏసీ ఉన్న వాళ్ళైతే ఆటలం అనేది వెగిరిగా విజృంభిస్తుంది. ఇది వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. అదే రకంగా దీని పట్ల ఏమైనా మూఢనమ్మకాలు ఏమైనా ఉన్నాయి? మామూలుగా ఇది తనంతట తానే తగ్గిపోయేటువంటి ప్రాబ్లం. సో కాకపోతే ఇక మూఢనమ్మకాలు అంటే నవజాత శిశువు పుట్టినప్పుడు ఎంత బరువు ఉండాలి? భారతదేశంలో పుట్టినటువంటి శిశువు యావరేజ్ సగటున ఉండే బరువు, కొంతమందికి భారతదేశంలో స్త్రీల యొక్క ఎనీమియా శాతం చూస్తే దాదాపు ఏ బిడ్డలైతే బరువు తక్కువ ఉంటారో కంపల్సరిగా వాళ్ళకి 2 to 3 అవర్స్కి మొదటి 6 నెలలు తల్లిపాలే పూర్తి ఆహారం. ఏమి జనరల్గా 90% ఏం అవసరం ఉండదు. తల్లి కావాలనుకోవడం ఒక వరము, ఎప్పుడు పిల్ల ఆరోగ్యంగా ఉన్నది. కరెక్ట్. కానీ కొంతమందిలో అవయవాలు ఎరగకపోవడం కావచ్చు, లేదా బుద్ధిమాన్యం కానీ, ఎందుకంటే అలా పుడితే వాళ్ళకి శాపం అవుతుంది. కరెక్ట్. వాటిని మనం నివారించాలి అంటే మనం గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టెస్టుల ద్వారా అది బయటపడుతుంది? మంచి ప్రశ్న. ఒకవేళ వాళ్ళు 2వ ప్రెగ్నెన్సీ అలా ఉంటే ప్రతి విషయం స్కాన్లో ఏర్పడదు. ఓకే. కొన్ని సో వద్దనుకుంటే మనం ఆ ప్రెగ్నెన్సీని తీసేయచ్చు. ఇంతకుముందు 20 వారాల వరకు ఉండే, ఇప్పుడు 24 వారాల వరకు పొడిగించింది భారత ప్రభుత్వం. గుండె అసలు ఎప్పుడు కొట్టుకోవడం మొదలవుతుంది పిండంలో? సో ఎప్పుడు మనకు తేడా తెలుస్తుంది? ఏ పరిస్థితుల్లో మనము ఈ ఆపరేషన్ చేసి సరి చేస్తాం? సో ఎస్పెషల్లీ కొన్ని కండిషన్ అంటే ఎక్కడైతే గుండె యొక్క తల్లి పొట్ట లోపట గర్భాశయం, దాంట్లో శిశువు, ఆ శిశువులో గుండె, దాన్ని చూస్తున్నాం మనం. శిశు మరణాలు అంటే ఏ రకంగా ఉన్నాయి? ఆల్రెడీ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 years 20 years నుంచి ఎట్లా తగ్గుకుంటూ వస్తున్నాయి? మంచి ప్రశ్న. 20 సంవత్సరాల క్రితం నేను ఇండియాలో పీచ్ చేసినప్పుడు కిలో కంటే తక్కువ ఉన్న బరువు పిల్ల అంటే వేస్ట్ అండి, తీసుకెళ్ళిపోండి, ఏం చేయలేమంటాం. ఇప్పుడు అలా మా సెంటర్ నుంచే దాదాపు 1200-1100 మంది పిల్లల్ని బతికించడమే కాదు, వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లతో పాటు అఫోర్డబిలిటీ ఉంటే సో ఏ వ్యాక్సిన్ మీరు రికమెండ్ చేస్తాం? మనము ఓకే. తర్వాత అదే అమ్మాయిలకు అయితే ఫ్లూ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి, వృద్ధులకి, ఎస్పెషల్లీ దోస్ హూ వర్క్ విత్ కిడ్స్. నేను పీడియాట్రిషియన్, రోజుకు 10 మంది పిల్లలు దగ్గు. వాట్ ఆర్ ద బిగ్ ఇన్వెన్షన్స్ ఆర్ ఇన్ ద పైప్ లైన్? ఒక 10 yearsలో ఈజ్ ఆర్టిఫిషియల్ ఊమ్, కృత్రిమ గర్భం బయట పెట్టి బిడ్డ దాంట్లో మామూలుగా ఉంటాము. దానికి ఇప్పుడు ఎక్స్రే ఉంది, సిటీ ఉంది, ఎంఆర్ఐ ఉంది, అవన్నీ కూడా ఏఐ కొంతవరకు ప్రిసైజ్గా డయాగ్నోస్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడున్న పెద్ద హాస్పిటల్స్ ప్రతి ప్రిస్క్రిప్షన్ని లోడ్ చేసి డాటా రకంగా ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎట్లా ఏమైనా చేస్తున్నారా? ఒక్కొక్క డాక్టరు బై మిస్టేక్లో 2 పడని మందులు రాసినప్పుడు అలర్ట్ చేయడం కావచ్చు. కరెక్ట్. ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా? రీసెర్చ్లో క్లియర్గా తెలిసింది ఏందయ్యా అంటే, ఎవరైతే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ వాడతారో ఆ ఇన్స్టిట్యూట్స్లలో యాంటీబయాటిక్లు భారత్లో ఏమైనా కొత్తగా వచ్చినాయా? సో ఓవర్ ది కౌంటర్ వాడడం ద్వారా ఇది ఏమన్నా ఇబ్బందిగా మారుతుందా? చాలా మంచి ప్రశ్న. సో యాంటీబయాటిక్ ఫస్ట్ కనబడ్డది. యాంటీబయాటిక్స్ ఉన్న కారణంగానే ఈరోజు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా బతకగలుగుతున్నారు. పనిచేయని యాంటీబయాటిక్లు మ్యూటేషన్ పెంచుతాయి. కరెక్ట్. 2 కోర్సు వాడినప్పుడు కొంతమంది 2 రోజులకు తగ్గిందని చెప్పేసి వాడడం మానేస్తారు కోర్సు వాడరు. దాని ద్వారా మ్యూటేషన్ మళ్ళీ పెరిగి అది శక్తివంతమైన బ్యాక్టీరియా తయారవుతుంది. సో ఇది సూపర్ బగ్ లాగా క్రియేట్ అయ్యి వీరి నుంచి వేరే వాళ్ళకి సోకినప్పుడు మళ్ళీ వారికి కూడా హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. కరెక్ట్. సో ఇట్లాంటి సూపర్ బగ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా మనకు? డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు అన్నట్టు ఒక సూపర్ బగ్ మీకు ఈ సిమ్యులేషన్లో ఈ ఫెలోషిప్ ఉన్నది కదా, సో ఈ సిమ్యులేషన్ నానోటాలజీలో ఏ రకంగా అభివృద్ధి ఎంత వస్తుంది నీకు ప్రాముఖ్యత? ఓకే. సో మీరు ఈ ప్రశ్న అడతారు, నేను అనుకోలేదు. మంచి విషయం. సిమ్యులేషన్ అంటే మనం డిజిటల్ పరికరాలు ఎక్కువ వాడుతున్నారు. ముఖ్యంగా వారికి మానసిక సమస్యలు రాను పెరుగుతూ వస్తున్నట్లు కనబడుతున్నాయి. ఇది చాలా మంచి ప్రశ్న. ప్రధానంగా కోవిడ్ తర్వాత అందరి తల్లిదండ్రులకి నేను చేసే ముఖ్యమైనటువంటి వినతి ఏంటయ్యా అంటే, మొదటి 4 సంవత్సరాలు
ఇఫ్ యూ యూజ్ స్క్రీన్ యాజ్ ఎ బేబీ సిటర్, ఐ థింక్ యూ విల్ లూజ్ యువర్ చైల్డ్. ప్లీజ్ డోంట్. మనం పాటిస్తేనే పిల్లలు పాటిస్తారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్ కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ విజయానంద్ గారు. డాక్టర్ విజయానంద్ గారిని అడిగి ఈ వేసవిలో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఎన్నో విలువైన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ విజయానంద్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, మీరు అంటే విదేశాల్లో పిల్లల వైద్యం విషయంలో ఎంతో అనుభవం గడించారు. ముఖ్యంగా మీరు న్యూజిలాండ్లో కావచ్చు, యూకేలో కావచ్చు, ఆల్మోస్ట్ దశాబ్దం పైగా అక్కడ పనిచేస్తూ వచ్చారు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అంటే మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, అదే రకంగా మీ కెరీర్ గురించి కొద్దిగా చెప్తారా? సో నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి అండి ఎంబీబీఎస్ ఎండి నీలోఫర్ హాస్పిటల్, ఆ తర్వాత దెన్ యూకేలో ట్రైనింగ్, ఆ తర్వాత న్యూజిలాండ్లో. సో మెయిన్గా నేను పీడియాట్రిషియనే, బట్ ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ ద న్యూ బార్న్ బేబీస్, వాట్ వీ కాల్ న్యూనటాలజిస్ట్ అంటారు. అదేవిధంగా నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. So I do a lot of simulation based teaching for doctors, and I've done a medical education degree in UK, which is like BEd for doctors, you can say. ఆ తర్వాత ఏ హాస్పిటల్ ఎంతకాలం పనిచేస్తూ వచ్చారు సార్? నేను 10 years క్రితం ఐ రీలొకేటెడ్ టు హైదరాబాద్. ఓకే. ఆ 10 years నుంచి నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్లోనే పనిచేస్తాను. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే మనం ఈ న్యూజిలాండ్ యూకేతో పోలిస్తే అంటే ఈ పిల్లల వైద్యం విషయంలో హైదరాబాద్ స్థాయి ఏ రకంగా ఉంది? ఇప్పుడు పిల్లల వైద్యం విషయంలో హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఓకే. సో మరి అందరికీ ఆ స్థాయి వైద్యం జరుగుతుందా అనేది మరో ప్రశ్న. ఓకే. కాకపోతే అటువంటి వసతులు సదుపాయాలు ఈరోజు హైదరాబాదులో అవైలబుల్ ఉన్నాయని చెప్పవచ్చు. డాక్టర్ గారు, అంటే గతంలో అంతకుముందు మనకు శిశు మరణాల విషయంలో చాలా ఎక్కువ ఉండేది. అంతకుముందు యాక్చువల్గా 2 కిలో లోపల పుట్టినా కానీ చాలా ప్రమాదాలు ఉండేవి. ఇప్పుడు మనకు 1000 గ్రాముల లోపల పుట్టిన వాళ్ళని కూడా బతికించే అంత అధునాతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పుడు ఈ శిశు మరణాలు అంటే ఏ రకంగా ఉన్నాయి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 years 20 years నుంచి ఎట్లా తగ్గుకుంటూ వస్తున్నాయి, మన ముఖ్యంగా ఇమ్యూనటాలజీ విషయంలో కావచ్చు, అంటే ఈ విషయంలో జరిగిన టెక్నాలజీలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తారు? మంచి ప్రశ్న. శిశు మరణాలు తప్పకుండా తగ్గాయి. మనము న్యూనటల్ మోర్టాలిటీ రేట్ అంటాం, NMR అంటాం. మీరు ఒక 10-15 years క్రితం చూస్తున్నట్లయితే ప్రతి 1000 మంది శిశువుల్లో ఒక 50-60 మంది చనిపోయేవారు. ఇప్పుడు అది భారతదేశంలో 22-23 వరకు వచ్చింది. అది మంచి విషయం. అదే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ప్రధానంగా మనం కేరళను చూసినట్లయితే చాలా తక్కువ వచ్చింది. అది ఇంటర్నేషనల్ స్థాయి కంటే కూడా బెటర్గా. ఓకే. సో సింగిల్ డిజిట్. సో ప్రపంచవ్యాప్తంగా కూడా బై 2030 టార్గెట్ ఏంటయ్యా అంటే 2030 వరకు నవజాత శిశువుల మరణాలు లెస్ దాన్ 10 రావాలి. ఓకే. సో భారతదేశం ఆ దిశలో ప్రయత్నాలు చేస్తుందా? తెలంగాణ ప్రత్యేకంగా అంటే ఎస్, ఇంకా స్కోప్ ఉంది, ఇంకా తగ్గుతాయి. బట్ ఒకటి, శిశు మరణాలను తగ్గించడం ఒకటైతే, బతుకుతున్నటువంటి శిశువుల జీవన ప్రామాణికత, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్, అది కూడా ముఖ్యం. ఓవరాల్ కూడా అవన్నీ కూడా పెరిగాయని చెప్పొచ్చు. అలాని మొత్తం బాగుందని చెప్పడానికి లేదు. ఓకే. స్కోప్ ఇంకా ఉంది ఇంప్రూవ్ చేయడానికి. నవజాత శిశువుల విషయంలో ముఖ్యంగా ప్రాముఖ్యమైనది వ్యాక్సిన్స్ యాక్చువల్లీ. అవును. సో గత 20 సంవత్సరాలుగా అంటే భారత్లో వ్యాక్సిన్స్ రాను మనం పెంచుకుంటూ పోతున్నాం యాక్చువల్గా. సో ఆ అభివృద్ధి ఏ రకంగా జరిగింది అంటే, ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ చేస్తే అంటే మనం ఈ ఇస్తున్న వ్యాక్సిన్స్ సరిపోతాయా, ఇంకేమన్నా వ్యాక్సిన్స్ నేషనల్ లిస్ట్లో పెడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సో ఇప్పుడు మనకి నిజంగా చెప్పాలంటే, అంటే ఎప్పుడైతే హెల్త్ కేర్ డెవలప్ అవుతుందో ప్రపంచవ్యాప్తంగా, వ్యాక్సిన్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై సో మచ్ ఆఫ్ డిసీజ్ బర్డన్ హ్యాస్ డిక్రీస్డ్. అంటే వ్యాక్సిన్స్ కారణంగా చాలా రకాలటువంటి అంటువ్యాధుల్ని మనం అరకట్టగలిగాం. సో ఉదాహరణకి 70s 60s సో స్మాల్ పాక్స్ చనిపోయేవారు జనాలు.
ఇప్పుడు అది ఎరాడికేట్ అయిపోయింది. అవును. అలా ఇప్పుడు పోలియో కూడా ఆల్మోస్ట్ ఎరాడికేషన్ దశకు వచ్చింది. అవును. ఇప్పుడు మన భారతదేశం యొక్క వ్యాక్సిన్స్ పరిణామాన్ని కనుక చూసినట్లయితే మనం ఈరోజు ఇస్తున్నటువంటి గవర్నమెంట్లు ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ ఐ థింక్ దే ఆర్ వెరీ వెల్ కవర్డ్, రీజనబుల్లీ కవర్డ్. వెన్ యు ఆర్ థింకింగ్ ద బ్రాడర్ పిక్చర్, అంటే మొత్తం దేశమంతా చూస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, అందరికీ క్యాటర్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఒక మోస్తరుగా అన్నిటినీ కవర్ చేస్తుంది. అయితే మరి దీన్ని పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే సరి అయిందా అంటే మనకు వెస్టర్న్ కంట్రీస్లో లేని కొన్ని ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి టైఫాయిడ్, అది అక్కడ అంత లేదు. సో అది గవర్నమెంట్లో ఇప్పుడు లేదు. సో అటువంటివి యాడ్ చేయడం. ఇకపోతే చికెన్ పాక్స్ ఏంటంటే ఆటలమ్మ అంటారు తెలుగులో. అంటే ఏదో అలా ఆడుతూ ఉంటుంది, పోతుంది, తగ్గిపోతుంది. జనరల్గా పిల్లలు మామూలుగా మన ఆచారంలో కూడా వాళ్ళని సపరేట్ పిల్లల్ని కూర్చోబెడతారు, హెల్దీ లిక్విడ్ ఫుడ్ ఇస్తారు, అమ్మవారు వచ్చిందని చెప్పేసి. అది ఒక రకంగా ఏంటంటే ఐసోలేషన్ చేసి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా జనరల్గా మంచిగా అయిపోతారు. మెజారిటీ పిల్లలు బాగవుతారు, కానీ కొంతమంది పిల్లలకి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల డిసీజ్ మొత్తం రాకుండా కాకపోయినా వచ్చితే దాని యొక్క సివియారిటీ తగ్గిపోతుంది. సో ఆ కాంప్లికేషన్ స్థాయిలోకి పోదు. మరి కొన్నిసార్లు అంటే భయపడకూడదు, ఇది చాలా రేర్గానే, కానీ కొన్నిసార్లు ఈ కాంప్లికేషన్ ప్రాణాంతకం. సో అందుకే అలా అంటే, బట్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ about the broader perspective of catering everybody. So but having said that, Indian Academy of Pediatrics అంటే భారత పిల్లల వైద్య నిపుణుల సమాఖ్య ఏదైతే ఉందో అది ఈ వ్యాక్సిన్స్ని రికమెండ్ చేసింది. సో ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళకి ఏ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయో వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఈ మధ్య భారతదేశంలో అంటే గత కొన్ని సంవత్సరాలుగా డయేరియా కలుగజేసే రోటా వైరస్ అది గవర్నమెంట్ ఇస్తుంది. కొద్ది సంవత్సరాల్లో నిమోనియా కలుగజేసే నిమోకొక్కలు అది గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత కొత్తగా మెదడు వాపు వ్యాధి ఇంతకుముందు ఉంటారు, జపనీస్ ఎన్కెఫలైటిస్. ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ స్టిల్ ఇట్ ఇస్ అ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం. అది ఎస్పెషల్లీ మనకు కోస్తలాంధ్రలో మరియు తెలంగాణలో కొంతవరకు. సో దానికి వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో దానికి అది కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా సో మంచి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి, ఇంకా పెంచడానికి అవకాశం ఉంది. హోప్ఫుల్లీ మన బడ్జెట్ పెరిగి మన ప్రభుత్వం కూడా వీటన్నిటిని ఆలోచించి అది ఇంక్లూడ్ చేద్దని అనుకుందాం. ఇకపోతే ఇంకొక విషయం, మనం గవర్నమెంట్లో ఇంతకుముందు మీజిల్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీజిల్స్ అండ్ రుబెల్లా కల్పిస్తున్నారు. రుబెల్లా ఎందుకు ముఖ్యమయ్యా అంటే మనకు పెద్దవాళ్ళు రుబెల్లా పెద్ద అయ్యాక వస్తే అది పెద్ద మామూలు జలుబులా ఉంటుంది. కానీ ఒక తల్లికి కనుక వచ్చినట్లయితే, గర్భిణీ స్త్రీకి వచ్చినట్లయితే ఆ పిండ దశలో చాలా సీరియస్గా ప్రాబ్లం కావచ్చు. అంటే ఆ పుట్టే బిడ్డకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా మనము అటువంటి శిశువుల జననాన్ని అంటే ఆ పుట్టే శిశువులు హెల్తీగా పుట్టడానికి ఆస్కారం అవుతుంది. సో ఇలా రకరకాలుగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఇంకా కూడా స్కోప్ ఉంది. మరి నిజంగా యూకేలో న్యూజిలాండ్లో ఇచ్చే ప్రతి వ్యాక్సిన్ మనకు అవసరం అంటే కాదు. మీకున్న అనుభవం దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లతో పాటు అఫోర్డబిలిటీ ఉంటే సో ఏ వ్యాక్సిన్ మీరు రికమెండ్ చేస్తారు? సో ఇప్పుడు అలా అంటే మనము చికెన్ పాక్స్, టైఫాయిడ్, తర్వాత అదే అమ్మాయిలకు అయితే హెచ్పివి వ్యాక్సిన్, అది తర్వాత యుక్త వయసు దాటిన తర్వాత అది గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించేటువంటి వ్యాక్సిన్. ఇవి నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. జపనీస్ ఎన్కెఫలైటిస్ మెదడు వాపు వ్యాధి ఎలా గవర్నమెంట్ ఇస్తుంది ఇప్పుడు, అది కూడా గుడ్. ఇక పోతే ఫ్లూ వ్యాక్సిన్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యా అంటే ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్ మారుతూ ఉంటుంది, అది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. దానివల్ల ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే, అంటే సాధారణంగా ఒక వారం రోజులు బాగా జ్వరం వచ్చి బాగా విక్కపోయి మన ఇమ్యూనిటీ కనుక బాగుంటే మనం రికవర్ అవుతాం. కానీ అదే చిన్నపిల్లలు, అదే వృద్ధాప్య దశలో ఉన్న వాళ్ళు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు రికవర్ కారు. కొన్నిసార్లు అది ప్రాణం మీద కూడా రావచ్చు. సో అంటే అది వైరసే, అంటే చాలాసార్లు ఏం జరగకపోవచ్చు, కానీ అందువల్ల ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇప్పడం మంచిది. అంటే ఫ్లూ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి వృద్ధులకి, కూలిపోయే పిల్లలు అంటే బిలో 10 years అట్లీస్ట్ అండ్ ఓల్డర్ దాన్ 60 years అట్లీస్ట్ అందరూ తీసుకున్నా మంచిదే. ఎస్పెషల్లీ దోస్ హూ వర్క్ విత్ కిడ్స్. నేను పీడియాట్రిషియన్, రోజుకు 10 మంది పిల్లలు దగ్గు తుమ్ముతో వస్తుంటారు, వాళ్ళు ఎవరికి ఫ్లూ ఉందో నాకు తెలియదు. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఐ టేక్ ఫ్లూ వ్యాక్సిన్. అట్లనే నర్సెస్, అలాగే టీచర్స్, బికాస్ దే వర్క్ విత్ కిడ్స్.
బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ everybody who can afford should take. ఓకే, I would suggest at least. Yeah. ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి మీరన్న ఆటలమ్మ అనేది విరివిగా విజృంభిస్తుంది. ముఖ్యంగా స్కూళ్ళు పిల్లల్లో ఒకరికి వస్తే ఇంకొకరికి జరుగుతుంది కదా. సో ఈ నేపథ్యంలో అంటే దీని దృష్ట్యా అసలు ఇది ఎందుకు వస్తుంది, ఇది వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అదే రకంగా దీని పట్ల ఏమైనా మూఢనమ్మకాలు ఏమైనా ఉన్నాయా? ఆటలమ్మ తర్వాత అమ్మవారు లేదంటే తల్లి, చికెన్ పాక్స్. సో నీటి బుగ్గల మాదిరిగా ర్యాష్ వస్తుంది. ప్రధానంగా శరీర లోపడి భాగంలో మొదలై బయటికి వస్తుంటుంది. సో అదర్వైజ్ కొంచెం జ్వరము, కొంచెం ఆకలి తగ్గిపోవడం, పిల్లవాడు చికాకు చేయడము, కొంచెం జలుబు లాంటి లక్షణాలు ఉండొచ్చు. మామూలుగా ఇది తనంతట తానే తగ్గిపోయేటువంటి ప్రాబ్లం. సో కాకపోతే ఆ తగ్గే వరకు బిడ్డకి మనము జ్వరం వస్తే జ్వరాన్ని ట్రీట్ చేయాలి. అలాగే భోజనం తినలేని పరిస్థితి కాబట్టి లిక్విడ్స్ బాగా ద్రవ పదార్థాలు ఇచ్చి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఆ జ్వరం తగ్గి మళ్ళీ జ్వరం వస్తూ ఉంది అంటే ముందు ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. సో వైరస్ ఇన్ఫెక్షన్తో మొదలై దాని బ్యాక్టీరియల్ సెకండరీ బ్యాక్టీరియా అంటే దానిపైన బ్యాక్టీరియా రావచ్చు. జ్వరం తగ్గినట్టు తగ్గి బిడ్డ మళ్ళీ బాగా నీరసపడుతూ ఎక్కువ జ్వరం వస్తే కాంప్లికేషన్స్ ఏమైనా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ అటువంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ గారిని కలిసి సింపుల్ మెడిసిన్సే ఇస్తాం, ఏమి యాంటీబయాటిక్స్ అక్కర్లేదు దీనికి. సో ఇచ్చిన తర్వాత అంటే ఎక్కడికి పంపించొద్దు, స్కూల్కి కానీ ఆటలకు కానీ లేదంటే ఎనీ గ్రూప్ యాక్టివిటీస్ కానీ పంపించొద్దు, బికాజ్ ఇట్ స్ప్రెడ్స్ ఈజీలీ. పంపించకుండా రెస్ట్ ఇవ్వడము, ఫ్లూయిడ్ ఇంటేకు, మామూలు సింపుల్ మెడిసిన్ ఫీవర్కి పారాసిటమాల్ లాంటి మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది. ఇక మూఢనమ్మకాలు అంటే కొంతమంది అంటే జనరల్గా కొన్ని పసరు మందులు కానీ అమ్మవారు అని చెప్పేసి కొన్ని రకరకాల అంటే వేపాకులతో ఇట్లా చేస్తారు. అదేమో ఎందుకు ఇవి తగ్గుతాయని నమ్ముతారంటే ఇది సహజంగానే తగ్గిపోద్ది. మీరు ఏం చేయండి చేయకపోతే తగ్గిపోద్ది. కాబట్టి చేయడం ద్వారా వాళ్ళు ఒక లింక్ పెట్టేది, ఓ మనం చేసాము, అమ్మవారు శాంతి ఇచ్చింది, తగ్గిపోయింది. సో ఎవరికైనా తగ్గకుండా కాంప్లికేషన్స్ అమ్మవారు శాంతించలేదు అందుకే అలా అయింది అంటారు. అది అంటే ఈ ఆచారంలో కూడా కొంత సైన్స్ ఉండే ఒకప్పుడు, అంటే ఇప్పటికి కూడా అంటే వేరుండడం అనేది మంచి విషయమే. కానీ అలా అని చెప్పేసి వాడిని అంటే కంప్లీట్గా వెరీ డిఫరెంట్ డైట్ పెట్టడము, పసర్లు వేయడం మంచిది కాదు. ఓకే, సరే ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి నమ్ముతే మొక్కుంటే మొక్కునివ్వండి, కానీ ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. నవజాత శిశువు పుట్టినప్పుడు ఎంత బరువు ఉండాలి? సో ఈ కాలక్రమంలో బరువు విషయంలో అంటే ఎట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు మనకు పౌష్టికాహారం అందిన వాళ్ళకి ఎక్కువ బరువుతో పుడుతున్నారా, తక్కువ బరువుతో పుడుతున్నారా? సో అంటే ఏది ఎక్కువ బరువు, ఏది తక్కువ బరువు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భారతదేశంలో పుట్టినటువంటి శిశువు యావరేజ్ సగటున ఉండే బరువు అరౌండ్ 3 కిలోలు. ఓకే, సో జనరల్గా 2.5 కిలోస్ అంటే 2.5 కిలోల కింద ఉంటే దాన్ని లో బర్త్ వెయిట్ అంటాం, బరువు తక్కువ ఉన్న బిడ్డలు. అంటే ఓవరాల్ బరువు తక్కువ ఉన్న బిడ్డల శాతం మన దేశంలో ఎక్కువే. దానికి ఒక ప్రధానమైనటువంటి కారణము తల్లిలో మాల్ న్యూట్రిషన్, పోషకాహార న్యూనత, ఎనీమియా. సో కాబట్టి గర్భిణీ స్త్రీ అనేది ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరైనటువంటి పోషకాహారం తీసుకోవడము, తర్వాత ఐరన్కి ప్రత్యేకంగా వాళ్ళకి సిరప్స్ కానీ మాత్రలు కానీ డాక్టర్ గారు రాసిస్తారు, అది వాడుకోవడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైట్, అది తీసుకోవాలా. కొంతమందికి భారతదేశంలో మీరు స్త్రీల యొక్క ఎనీమియా శాతం చూస్తే దాదాపు 70%, అంటే ప్రతి 3 స్త్రీలలో దాదాపు 2 ఉంటుంది అన్నట్టు. సో అది చాలా ఎక్కువ. వెయిట్ తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, వెయిట్ పెరిగినప్పుడు అంటే 4-5 kgs ఉందనుకో అప్పుడు ఎటు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఇప్పుడు బిలో 2 kgs పుట్టిందనుకో అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుట్టిన బరువును బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలు బరువు పుట్టినట్లయితే పుట్టగానే
వితిన్ 1 అవర్లో తల్లిపాలు ఇవ్వాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం మొదటి 6 నెలలు తల్లిపాలే పూర్తి ఆహారం. ఏమి జనరల్గా 90% ఏం అవసరం ఉండదు. సో తీర్థం కానీ, తేనె కానీ, తర్వాత ఏ రకమైనటువంటి ప్రసాదాలు కానీ ఏవి బిడ్డకు ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే పాలల్లో వాటర్ చాలా ఉంటాయి. మొదటి 6 నెలలు తల్లి పాలు మాత్రమే. అయితే మొదటి 3 నుంచి 5 రోజులు పుట్టగానే బై నేచర్ బరువు తగ్గుతుంది. ఒక 10% అప్ టు 10%. కానీ 5% కంటే ఎక్కువ లాస్ ఉంటే గమనించుకోవాలి. ఫీడింగ్ సరిగ్గా అవుతుందా లేదా, బిడ్డ యూరిన్ పాస్ చేస్తున్నాడా లేదా, తల్లి పాలు ఎలా ఇవ్వగలుగుతుందో చూసుకోవాలి. ఫస్ట్ 5 days తర్వాత మెల్ల క్రమేపీ బరువు వచ్చి మొదటి వారం ఎండింగ్ కానీ 10వ రోజు వరకు పుట్టిన బరువు రావాలి. ఆ తర్వాత మొదటి 3 నెలలు వారానికి కనీసం 150 గ్రాముల బరువు పెరగాలి. ఆ తర్వాత ఇంకా క్రమేపీ పెరిగేటువంటి రేటు తగ్గుతూ వస్తుంది. ఇక ఒకవేళ బరువు తక్కువ ఉన్న పిల్లలు అంటే 2.5 కిలో తక్కువ ఉన్న పిల్లలు అయితే అప్పుడు కూడా తల్లిపాలే ఇవ్వాలి కంపల్సరీ. కాకపోతే వీరికి షుగర్ శాతం తగ్గిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి మొదటి 1-2 రోజులు షుగర్ మానిటర్ చేస్తూ, ఎందుకంటే హైపోగ్లైసీమియా అంటే శరీరంలో చక్కెర శాతం తక్కువ అవడం వల్ల ఎస్పెషల్లీ నవజాత శిశువుల్లో బ్రెయిన్ మీద ప్రభావం ఉంటుంది. ఎంత ప్రభావం ఉండొచ్చాయి అంటే కొన్నిసార్లు ఫ్యూచర్లో వాళ్ళు సెరెబ్రల్ పాలసీ అంటే నడవలేకపోవడము, తర్వాత అదేవిధంగా బుద్ధిమాంద్యము అంటే మాట్లాడలేకపోవడము, ప్రధానంగా చూపు కూడా పోవచ్చు. ఎందుకంటే ఈ హైపోగ్లైసీమియా ఉన్నప్పుడు అది బ్రెయిన్లో వెనుక ఉన్న భాగాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటాం, దాన్ని ప్రభావితం చేస్తుంది, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏ బిడ్డలైతే బరువు తక్కువ ఉంటారో కంపల్సరిగా వాళ్ళకి 2 to 3 అవర్స్కి పాలు ఇవ్వాల్సిందే. పాలు సరిగా వస్తుందా లేదో చూసుకోవాలి. డాక్టర్ గారి సూచనల ప్రకారము ఆర్ ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళ సూచనల ప్రకారము షుగర్ చెక్ చేయించడం మంచిది. మొదటి ఒక్కసారి షుగర్ అంతా మంచిగా మెయింటైన్ అవుతుంది, తల్లిపాలు బాగా తాగుతున్నాడు, అంతా బాగుంది, బిడ్డకి యూరిన్ మోషన్ అంతా బాగుందంటే కంగారు. ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. హైపోగ్లైసీమియా వల్ల వచ్చేటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అనేది వెరీ మచ్ ప్రివెంటబుల్. దాన్ని మనము అరికట్టాలి, నివారించాలి. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది అందరిలో ముఖ్యం. మీరు అన్నట్టు సాధారణంగా అంటే తల్లి కావాలనుకోవడం ఒక వరము, వాళ్ళకు చాలా ఒక కోరిక ఈ రకంగా ఉంటుంది. సో తల్లి అయిన తర్వాత వాళ్ళకు వచ్చే ఆనందం కానీ, పిల్లతో గడిపే ఆనందం కానీ ఆనందమైన విషయం. ఎప్పుడు పిల్ల ఆరోగ్యంగా ఉన్నప్పుడు. కరెక్ట్. కానీ అంటే దురదృష్టవశాత్తు కొంతమందిలో అవయవాలు ఎదగకపోవడం కావచ్చు, లేదా బుద్ధిమాన్యం కానీ, ఇలాంటి వాటిని మనం నివారించాలి అంటే, ఎందుకంటే అలా పుడితే వాళ్ళకి శాపం అవుతుంది. కరెక్ట్. సో అట్లా నివారించాలంటే మనం గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టెస్టుల ద్వారా అది బయటపడుతుంది, అదే రకంగా దీనికి కారణాలు ఏంటి యాక్చువల్ బుద్ధిమాంద్యం పిల్లల్లో రావడానికి? మంచి ప్రశ్న. ఎందువల్ల ఇలా జరుగుతుంది? దానికి పలు కారణాలు. సో ముందు ఏంటంటే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రెగ్నెంట్ కాకముందు నుంచే చక్కటి పోషకాహారం, ఎనీమియా లేకుండా చూడడం, తర్వాత సరి అయిన సమయానికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం. మరి ఒక టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఒక 16, 17, 18 సంవత్సరాల అమ్మాయి ఆమెనే ఎదుగుతుంది, ఆమె ఇంకో ప్రాణాన్ని పెంచాలి అంటే ఆమెకి పాపం ఇబ్బంది అవుద్ది. సో అలా కాకుండా ఎర్లీగా ప్రెగ్నెంట్ కాకుండా చూసుకోవడం. తర్వాత ఒకవేళ వాళ్ళు 2వ ప్రెగ్నెన్సీ అలా ఉంటే ఈ రోజుల్లో 3వ ప్రెగ్నెన్సీ తక్కువ వ్యవధి ఇచ్చుకోవడం. సో ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే వాటిని సరిగా తీసుకొని డాక్టర్ల సూచన మేరకు దానికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం, అదొకటైతే. ఇకపోతే మొదటి నుంచే ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అని తేలిందో అప్పటి నుంచే డాక్టర్ గారిని కలవడము, కలిసి చెప్పినట్టుగా స్కాన్ చేయించుకోవడము. కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఆ బ్లడ్ టెస్ట్లో కొన్ని రకాలటువంటి హార్మోన్లు, కొన్ని రకాలటువంటి కెమికల్స్ టెస్ట్ చేసి ఏమైనా క్రోమోజోమల్ కండిషన్ రావడానికి అవకాశం ఉందా అని ఒక అంచనా వేస్తారు. అది డెఫినెట్ టెస్ట్ కాదు, స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. చూసి డాక్టర్ గారు చెప్తారే మీకు రిస్క్ ఎక్కువ ఉందమ్మా, దీన్ని బట్టి మీరు ఇంకొక టెస్ట్ చేసుకుంటే మంచిది అనేది. అలా చూయించుకోవడము క్రమంతో పాటు. ఇంకోటి మొత్తం ప్రెగ్నెన్సీలో అంతా కూడా చక్కటి పోషకాహారము, చక్కటి నిద్ర,
మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండడము, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండడం కూడా ఇంకొక ముఖ్యమైన విషయం. మీరు నివారణ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అడిగారు కాబట్టి, ఒకటి స్పైనా బైఫిడా ఆర్ మెనింగోసీల్ అంటే ఈ వెన్ను పూసలో అంటే అక్కడ సరిగా డెవలప్ కాకుండా బయట గడ్డలాగా అవుతుంది వెన్ను మీద, దాన్ని మెనింగోసీల్ అలా అంటాం అన్నట్టు. అంటే నాడీ వ్యవస్థ సంబంధించి. అయితే దీన్ని కనుక ఒకవేళ ఏదైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ప్రెగ్నెన్సీ కంటే ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ అనేటువంటి ఒక చిన్న టాబ్లెట్, పెద్ద డబ్బులు కూడా కాదు దానికి, అది తీసుకున్నట్లే దాన్ని నివారించవచ్చు. ఓకే. దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు ఒక్కసారి నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం చూడ్డాం, ఒక బిడ్డకి ఆల్రెడీ అటువంటి ఇబ్బంది ఉండే, ఓకే, వాళ్ళు ఆల్రెడీ పాపం చూయించుకున్నారు, ఆపరేషన్ కూడా చేయించుకున్నారు, సెకండ్ బిడ్డ కూడా అలా జరిగింది. అంటే అది నివారించడంలో మనము విఫలమయ్యాం. సో ఇలా సింపుల్ థింగ్స్ అలా ఉంటే. ఇంకొకటి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే అంటే మేనరికం కనుక చేసుకున్నట్టే కొన్నిసార్లు కొంచెం డాక్టర్ గారిని అడిగి ఏమైనా స్పెషల్ టెస్ట్ చేయించుకోవాలా ప్రెగ్నెన్సీ ఫాలోఅప్, అంటే అది కారణం నేను అన్నాను అన్నిసార్లు, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా ముఖ్యం. ఓకే. ఇకపోతే ఇంకా నివారణకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కాకుండా చూసుకోవడం. సో కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, మామూలుగా మనం తీసుకునే రెగ్యులర్ వ్యాక్సిన్స్ కూడా తీసుకోవడం కాకుండా మిగతా వ్యాక్సిన్ కూడా తీసుకోవడం. ఫ్లూ వ్యాక్సిన్ కూడా ప్రెగ్నెంట్ వాళ్ళకి రికమెండెడ్. సో అలా. తర్వాత డయాబెటీస్, ఒకవేళ ముందు నుంచే మీరు ప్రెగ్నెంట్ కాకముందు నుంచే డయాబెటీస్ ఉన్నా, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నా, ప్రధానంగా ముందు నుంచి ఉన్న వాళ్ళైతే కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదు అంటే ఎక్కువ షుగరు బిడ్డ యొక్క అవయవ నిర్మాణాన్ని పిండ దశలోనే ప్రభావితం చేస్తారు. సో వాళ్లకు అవయవ నిర్మాణ లోపంతో పుట్టొచ్చు. కాబట్టి అలా అన్ని ఏమన్నా ఇంతకుముందు అనుకున్నట్టే ఏదైనా లాంగ్ టర్మ్ మెడికల్ కండిషన్ ఉంటే దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకోవడం, అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం, ఇలా. సో ఇలా రకరకాలుగా చేయడం. ఒక ముఖ్యమైనటువంటి విషయం గత 10-15 సంవత్సరాలు జరిగింది ఏంటయ్యా అంటే, ఈ రోజుల్లో స్కాన్స్ ద్వారా ముందే తెలుసుకున్నటువంటి అవకాశం ఉంది. అలానే అన్ని ఏర్పడతాయంటే ఏర్పడవు, కానీ కొన్ని సీరియస్ కండిషన్స్, కొన్ని అవయవ నిర్మాణ లోపం ఉన్నటువంటి కండిషన్స్ ఏర్పడతాయి. సో వద్దనుకుంటే మనం ఆ ప్రెగ్నెన్సీని తీసేయచ్చు, టెర్మినేట్ చేయొచ్చు. ఇంతకుముందు 20 వారాల వరకు ఉండే, ఇప్పుడు 24 వారాల వరకు పొడిగించింది భారత ప్రభుత్వం. సో అది చూసుకొని ఒకవేళ దానికి అనుగుణటువంటి పరీక్షలు చేయించుకొని, అది బిడ్డ పుట్టిన తర్వాత అది ప్రాణాంతకమైనటువంటి ప్రాబ్లం అయినా, లేదు బిడ్డ ఫ్యూచర్లో ఏమైనా బుద్ధిమాంద్యత కానీ లేదంటే అంగవైకల్యంతో సీరియస్గా, మామూలు చిన్న చిన్న కాదు ఉంటే, అది డాక్టర్ గారి సలహా మేరకు మీరు అది టెర్మినేట్ చేసుకోవచ్చు. అది ఇంకొకటి. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం, స్కాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి విషయం స్కాన్లో ఏర్పడదు, కొన్ని ఎవాల్వ్ అవుతాయి. సో మొదట 20-22 వారాలలో తెలిసినటువంటి స్కాన్లో అంతా బాగుండి, ఆ తర్వాత బిడ్డకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అది తర్వాత లేటుకు కూడా ఏర్పడవచ్చు. అంటే మేము అప్పుడే స్కాన్ చేయించాం కదా, మాకు ఎట్లా తెలియలేదు అంటే తెలివి కొన్ని, మనం ఏం చేయలేం దానికి. ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవైలబుల్ రీసోర్సెస్లో కూడా ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్లో, నేను యుఎస్ కూడా విజిట్ చేసినప్పుడు ఇట్స్ వెరీ పాసిబుల్ దట్ అన్నీ బయటపడవు. సో బయటపడ్డప్పుడు కూడా కంగారు పడొద్దు, దానికి సరైనటువంటి మిగతా టెస్ట్లు కూడా చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలి. అట్లని చెప్పేసి అవయవ నిర్మాణం ఉన్నటువంటి ప్రతి కండిషన్ బిడ్డకి ప్రాణాంతకం కాదు. కొన్ని కండిషన్స్ మనం మంచిగా ట్రీట్ చేయొచ్చు, మనకు ముందే తెలిసి ఉంటే. అంటే ఇప్పుడు పిల్లల్లో అంతకుముందు గుండె ఆపరేషన్లు అని అంటే అది చాలా ఈజీ అయిన తెలియదు, ఓపెన్ సర్జరీ ఇట్లా ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా గర్భస్థ శిశువులో ఉన్న గుండె లోపాలని మనము గుర్తించగలుగుతున్నాం, ఆపరేషన్ చేయగలుగుతున్నాం. కరెక్ట్. సో అంటే దాని గురించి వివరిస్తారా? అంటే ఆ గుండె అసలు ఎప్పుడు కొట్టుకోవడం మొదలవుతుంది పిండంలో? సో ఎప్పుడు మనకు తేడా తెలుస్తుంది? అంటే ఏ పరిస్థితుల్లో మనము ఈ ఆపరేషన్ చేసి సరి చేస్తాం? గుండె నిర్మాణము మొదటి కొన్ని వారాల్లో జరిగిపోద్ది. ఒక 20-24 వారాల మధ్యన మనకి అంటే 16 వారాల నుంచి కూడా ఏర్పడవచ్చు. ఒక మోస్తరు అంటే 20 వారాల వరకు ఒక అవగాహన ఏర్పడుద్ది. అంటే గుండెలో 4 గదులు ఉన్నాయా, గుండె నుంచి వచ్చేటువంటి మేజర్ వెజల్స్ కరెక్ట్ ఉన్నాయా, కొంతవరకు చెప్పగలుగుతారు. అయితే ఇక్కడ అన్ని కండిషన్స్ ఏర్పడవు, ఇందా చెప్పినట్టు. సో ఎస్పెషల్లీ కొన్ని కండిషన్స్ అంటే ఎక్కడైతే గుండె యొక్క మహాధమని చిన్నగా ఉండిపోవడం, దాన్ని ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఈ రోజు అటువంటి కండిషన్తో బిడ్డ పుట్టింది మా దగ్గర, మాకు ముందే తెలుసు కాబట్టి మేము ముందుగా తయారై ఉన్నాం దానికి. సో అంటే మరి అది సైంటిఫిక్ అయిపోద్ది, ఐ డోంట్ గో ఇన్ టు మోర్ డీటెయిల్స్. ఆ చిన్నగా ఉంటుంది, అది 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 ముందు ఏర్పడదు, మేము డౌట్ పడగలుగుతాం.
సో ఏమవుతుందంటే స్కాన్కి వచ్చింది అనుకోండి, మొదటికి స్కాన్ చేసిన తర్వాత ఈ చేసేటువంటి సోనాలజిస్ట్, అది రేడియాలజిస్ట్ కావచ్చు, లేదంటే ఫీటల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఉంటారు. చెప్పినప్పుడు డౌట్ పడినప్పుడు ఏం చేస్తారంటే కార్డియాలజిస్ట్కి ఫీటల్ ఎకో అంటే బిడ్డలో అంటే గర్భస్థ శిశువుకి ఎకో చేసి ఒక మోస్తరుగా చెప్పగలుగుతారు. మోస్తరుగా ఒకవేళ అది చాలా సీరియస్ హార్ట్ కండిషన్ అయితే మనం టెర్మినేట్ చేయొచ్చు. లేదు బిడ్డ పుట్టిన తర్వాత దాన్ని ఆపరేషన్ కానీ వేరే ఇంటర్వెన్షన్తో కానీ మనం ట్రీట్ చేయగలిగి ఉంటే వాళ్ళకి వివరిస్తారు డాక్టర్ గారు, ఇలా చేయొచ్చు. అలా గత 10-15 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్ అయింది చెప్పొచ్చు. బట్ ఇంకా స్కోప్ ఉంది ఇంప్రూవ్ అవ్వడానికి. బట్ చాలా రకాలుగా కనిపెట్టగలడం, సరైనటువంటి సెంటర్కి పంపించడము, అటువంటి బిడ్డలు మంచిగా అయ్యి తర్వాత లైఫ్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ మధ్య పెరుగుతున్నారు. అది మరి ప్రతిదీ తెలుస్తుందంటే తెలియదు. సో ఒకప్పుడు అంటే అంత మరీ ఎక్కువ రోజులు కాదు, 20 years క్రితమే నేను పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు కూడా 22 years క్రితం కూడా ఏం చేసేవాళ్ళం కాదు పాపం. ఆ వస్తువులు లేవు. ఎక్కడ చెన్నైకి పంపించే వాళ్ళం గుండె ఆపరేషన్కి అంటే పిల్లలకి, లేదంటే పుట్టపర్తి, ఆ పుట్టపర్తిలో 2-3 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఇప్పుడు హైదరాబాదులోనే చాలా సెంటర్లో ఈవెన్ రోజుల బిడ్డకు కూడా సంక్లిష్టమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి గుండె సంబంధమైనటువంటి శస్త్రచికిత్సలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. కాకపోతే అన్నిట్లో అవుట్కము 100% ఉండదు. అంటే చిన్న బిడ్డ, దట్టు హార్ట్ సర్జరీ. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, హార్ట్ సర్జరీ అంటేనేమో గుండెకు ఓపెన్ చేసేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే కొన్ని గుండె ఓపెన్ చేయకుండా కూడా చేస్తారు. అలా అసలు గుండె అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే కొన్ని చికిత్సలు వచ్చాయి ఇప్పుడు. అంటే క్యాథెటర్, మామూలుగా పెద్దవాళ్ళకి ఎట్లా అయితే మనం స్టెంట్లు వేస్తారు కదా, అలా క్యాథెటర్ ద్వారా చేసేటువంటి సదుపాయాలు కూడా రావడం వల్ల దాని ఆ ఆపరేషన్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కానీ దానివల్ల బిడ్డ సిక్కేటువంటి పరిస్థితులు కానీ తగ్గిపోయాయి. సో అంటే ద రీజన్ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్ అంటే ఒకప్పుడు అసలు ఆపరేషన్లే అవ్వకుండా బిడ్డలు కాంప్లికేషన్స్కి అయిపోయి ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి నుండి ఈరోజు ఎంతో చేయగలటువంటి సదుపాయాలు ఉన్నటువంటి పరిస్థితి. బట్ అందరికీ అది అందుబాటులో ఉందా, అందరికీ ఆ ఆరోగ్య సేవలు అందుతున్నాయా అంటే సమాధానం లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మీరు అంటే ఈ రంగంలో 2 దశాబ్దాల పైగా ఉన్నారు. సో మీరు అన్నట్టు టెక్నాలజీ అనేది చాలా ఇవాల్వ్ వస్తుంది. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇంకా దారుణమైన ఫాస్ట్ ఫేజ్ లో డెవలప్ అవుతున్నాం. బికాస్ ఆఫ్ ఏఐ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, కరెక్ట్, ఈ బిగ్ డేటా కావచ్చు, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం అంటే ఈ హెల్త్ కేర్ బాగా ఇంపాక్ట్ అయినట్టు కనబడుతుంది. సో ఇప్పుడు అంటే వాట్ ఆర్ ద బిగ్ ఇన్వెన్షన్స్ ఆర్ ఇన్ ద పైప్ లైన్? మీకు ఏది ఎక్సైట్గా అనిపిస్తున్నాయి? నెక్స్ట్ నాకు 2 years లో ఇది అందుబాటులోకి వస్తుంది, లేదా 5 years లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో అంటే మీకు వాట్ ఎక్సైట్స్ మోర్, అంటే విచ్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్స్? సో వన్ మోర్ అంటే బికాజ్ ఐఎమ్ న్యూనటాలజిస్ట్, నేను నవజాత శిశు నిపుణుని కాబట్టి ఒక 10 years లో ప్రాబబుల్లీ వాట్ యు మే సీ ఈజ్ ఆర్టిఫిషియల్ ఊమ్. ప్రిమెచ్యూర్గా పుడితే ఇంతకుముందు మేము ఏం చేస్తాం, ఇప్పుడు ఇంక్యుబేటర్లో పెడతాము, వాళ్ళకి లైన్స్ వేస్తాము. అలా కాకుండా ఒక గర్భాన్ని, కృత్రిమ గర్భం బయట పెట్టి బిడ్డ దాంట్లో మామూలుగా ఉంటాము, దానికి ఆ ఆర్టిఫిషియల్ ఊంబికి అన్ని ఇవ్వాల్సినటువంటి ఇస్తాం. అవి ఎక్స్పెరిమెంట్స్ అవుతున్నాయి. ఐ థింక్ ఇట్ విల్ బి పాసిబుల్. ఒకవేళ 20 సంవత్సరాల క్రితం నేను ఇండియాలో పీచ్ చేసినప్పుడు కిలో కంటే తక్కువ ఉన్న బరువు పిల్ల అంటే వేస్ట్ అండి, తీసుకెళ్ళిపోండి, ఏం చేయలేమంటాం. ఇప్పుడు అలా మా సెంటర్ నుంచే దాదాపు 1200-1100 మంది పిల్లల్ని 1 kilo బతికించడమే కాదు, వాళ్ళు బాగున్నారు, ఇప్పుడు స్కూల్స్ కూడా పోతున్నారు అలా. సో ఇప్పుడు ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జైటింగ్ ఇన్ నెక్స్ట్ 10-15 years ఇన్ న్యూనటాలజీ, ఆర్టిఫిషియల్. నెక్స్ట్ ఇంకో ముచ్చట చెప్పారు మీరు, బిగ్ డేటా అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము ఒక పేషెంట్ని, ఒక డాక్టర్ గారు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఐసీయూ, మేము అన్నీ చూస్తుంటాం. బీపీ ఏంటి, హార్ట్ రేట్ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది చూసి ఒక అంచనాకు వస్తాం. ఓహో ఈ బిడ్డకి ఈ ప్రాబ్లం రావచ్చు ఇది అని. అది మిషన్ చేస్తుంది. సో మిషన్ చెప్తుంది 1 గంటలో ఈ బిడ్డకి బీపీ పడిపోతుంది,
అంటే ఇట్స్ లైక్ జ్యోతిష్యం అనుకోండి. సో అంటే అది అంటే సైన్స్ ప్రూవ్ చేయనంత వరకు ఏది అందైనా మైమలా అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మే హ్యాపెన్, దట్ బిగ్ డేటా విల్ కమ్ అండ్ దే మైట్ బి లాట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కేర్. అంటే ఇప్పుడు ఒకప్పుడు అల్ట్రాసౌండ్ చేయాలి, బిడ్డకి స్కాన్ చేయాలంటే ఒక స్పెషల్ డాక్టర్ దగ్గరికి బిడ్డని తీసుకుపోయి పెద్ద మిషన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మేమే బెడ్ సైడ్ లాస్ట్ 10-15 years లో ఐ కెన్ స్కాన్ ద హార్ట్ బిఫోర్ ద కార్డియాలిస్ట్ కమ్, ఐ కెన్ స్కాన్ ద బ్రెయిన్ బై అల్ట్రాసౌండ్. పాయింట్ ఆఫ్ కేర్ అక్కడే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దాంట్లో కూడా చాలా మార్పులు రావచ్చు. ఇకపోతే మన మానిటరింగ్ డివైస్లో ఇప్పుడు అన్ని టచ్ పెడతాం, బట్ చిన్న చిన్న బేబీస్ మేము చూసేటప్పుడు కొన్నిసార్లు అవి పెట్టలేని పరిస్థితి ఉంటుంది, చింతే చెస్ట్ ఉంటుంది. ఆ నాన్ టచ్ మానిటరింగ్స్ కూడా రావచ్చు, వస్తున్నాయి ఆల్రెడీ, ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే, దట్ విల్ బి ద రియాలిటీ. దేర్ విల్ బి ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ ఆల్రెడీ మెన్షన్, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పతనం ఏందయ్యా అంటే మీరు ఇచ్చేటువంటి డేటాలో అది అంటే మనం మంచి కరెక్ట్ డేటా ఫీడ్ చేయాలి. ఎనీ ఆటో మోడ్లు అంతే కదా. సో యాజ్ యూ ఫీడ్, దట్స్ వాట్ యూ గెట్. సో ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ద స్టడీస్ షోన్ దట్ AI కెన్ మచ్ మోర్ ప్రిసైజ్లీ టెల్ యూ దాన్ ద డాక్టర్. బట్ డాక్టర్స్కి అవగాహన ఉండాలి, అది ఏం ఫీడ్ చేయాలి, ఏ డేటా తీసుకోవాలని. సో ఉదాహరణకి ఒకటి చెప్తాను. సో ఒక జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే పలానా బిడ్డకి పలానా జెనెటిక్ కండిషన్ ఉంటే మేము ఫేస్ చూసి కొన్ని చెప్తాం అన్నట్టు. సో ఒక సిండ్రోమ్స్ అంటాం, ఇప్పుడు ఆల్రెడీ దే ఎగ్జిస్ట్. మనం కనుక అది ఫోటో తీసి దాంట్లో ఫీడ్ చేస్తే ద AI కెన్ టెల్ యూ వాట్ ఈస్ లైక్లీ ద డయాగ్నోసిస్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్స్రే ఉంది, CT ఉంది, MRI ఉంది, అవన్నీ కూడా AI కొంతవరకు ప్రిసైజ్గా డయాగ్నోస్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా పెథాలజీ ల్యాబ్లో ఉంది, పెథాలజీ ల్యాబ్లో స్లైడ్స్ డాక్టర్ గారు చూస్తారు, అది AI కెన్ డూ ఇట్ ఫ్యూచర్. సో అంటే అట్లా అని చెప్పి డాక్టర్ పని ఉండదని కాదు, పని ఉంటుంది, కానీ AIతో కలిసి పని చేయాలి. సో ద డాక్టర్స్ జస్ట్ లైక్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు అంతే కదా, ఎవరైతే ఇంటర్నెట్ నేర్చుకోలేకపోయారో, ఎవరైతే దాంతో కలిసి నడవలేకపోయారో వాళ్ళు వెనక్కిపోయినట్టే. అదేవిధంగా రేపు ఎవరైనా కానీ, ఏ డాక్టర్ గారైనా కానీ ఏఐతో ఆ అవగాహన ఉండి దాన్ని నేర్చుకొని దాంతో కలిసి పనిచేయడం నేర్చుకుంటే దెన్ వీ కెన్ డూ బెటర్ జాబ్, ఐ థింక్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అదంతా కూడా మానవ మీదనే కృత్రిమ మీదలోకి వచ్చింది, బట్ అది చేసే తప్పులు కూడా మనం పట్టుకోవాలి. సో కాబట్టి యూ హ్యావ్ టు బిట్ కేర్ఫుల్. సో అది చెప్పిందంతా కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు, దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన దగ్గరే ఉంటాయి. సో అది మనం నేర్చుకోవాలి. అంటే మీరు అన్నట్టు సార్, జస్ట్ దీనికి పొడిగింపు ఏంటంటే, అంటే సాధారణంగా మనం ఇప్పుడున్న పెద్ద హాస్పిటల్స్ అంటే ప్రతి ప్రిస్క్రిప్షన్ని లోడ్ చేసి డాటా రకంగా ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎట్లా ఏమైనా చేస్తున్నారా అంటే, ఒక్కోసారి ఒక్కొక్క డాక్టరు బై మిస్టేక్లో 2 పడని మందులు రాసినప్పుడు అలర్ట్ చేయడం కావచ్చు, కరెక్ట్, ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు? అంటే ఆల్రెడీ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, నాట్ ఎవ్రీబడి, అందరూ వాడట్లేదు, బట్ ఇట్స్ క్లియర్లీ షోడ్. రీసెర్చ్లో క్లియర్గా తెలిసింది ఏందయ్యా అంటే, ఎవరైతే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ వాడుతారో ఆ ఇన్స్టిట్యూట్స్లలో మెడికేషన్ ఎర్రర్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ తగ్గిపోద్ది. సో కాకపోతే ఆ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ అంటే ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ అంటే అది కరెక్ట్ చేస్తున్నా అది చూసుకోవాలి మనం. సో బట్ ఆల్రెడీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్, అండ్ మా దగ్గర కొంచెం ప్యాచీగా ఉంది, బట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్, అండ్ దట్ షోడ్ సిగ్నిఫికెంట్. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అంతా జనరిక్గా మనం రాస్తే కొంతవరకు ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఛాలెంజెస్. అంటే ఒక ప్రోడక్ట్ బై సెవెరల్ కంపెనీస్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఓవరాల్ it is clearly showed that it will decrease errors. And across not only India పక్కన పెట్టండి, even UK, US, and one of the common reasons for problems ante mistakes is medication errors, but it is clearly showed that it can decrease. సో డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు వేసవి వస్తుంది యాక్చువల్గా, సో టెంపరేచర్స్ పెరుగుతూ వస్తున్నాయి. నవజాత శిశువుల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సో నవజాత శిశువుల ముఖ్యంగా విషయంలో డిహైడ్రేషన్ కావచ్చు, ఫీడింగ్ సరి కాకపోతే. కాబట్టి మొదటి నుంచి కూడా పుట్టిన తర్వాత పుట్టిన గంటలోపే పాలు ఇవ్వాలి, తర్వాత 2 to 3 hours మినిమం ఇవ్వాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, తల్లిపాలు సాధారణంగా అందరికి వస్తాయి, కానీ తల్లిపాలు ఇవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఆ తల్లికి సరైన సపోర్ట్ రావాలి. సో సపోర్ట్ ఎవరు? భర్త ద్వారా,
ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దల ద్వారా అందరూ ఆమెకి సహాయం చేయాలి. సో ఏ రకమైన సహాయం? ఆమెకు సరైనటువంటి పోషకాహారం, 2 నుంచి 3 లీటర్ల లిక్విడ్స్, ద్రవ పదార్థాలు, కొంచెం రెస్ట్. ఒకవేళ ఆమె అలసిపోయి ఉన్నప్పుడు మిగతా వాళ్ళు బిడ్డను ఎత్తుకోవడం, తర్వాత కొన్నిసార్లు మరీ బాగా అలసిపోయినప్పుడు కొంచెం పాలు ఎక్స్ప్రెస్ చేసి ఇంకెవరైనా ఇవ్వగలగడం, తర్వాత ఆమెకి ఆ పనులు చేసుకోవడానికి సాయం చేయకపోయినా కొన్నిసార్లు ఆమెకు అదనముగా పనులు చెప్పకపోవడం. సో ఇలా అన్ని రకాలుగా కుటుంబం అంతా కలిసి చేస్తే ఆమె బిడ్డకు తప్పకుండా పాలు ఇవ్వగలుగుతుంది. ప్రధానంగా వేసవి కాలంలో తల్లికి వాటర్ చాలా ముఖ్యం, అంటే లిక్విడ్స్ చాలా ముఖ్యం, హెల్దీ లిక్విడ్స్ అఫ్ కోర్స్, అండ్ బేబీకి కూడా తల్లి ద్వారా వస్తాయి అవి. సో అదొక ప్రధానమైనటువంటి. ఇంకోటి ఏంటంటే డీహైడ్రేషన్, టెంపరేచర్ కూడా వల్ల అవుతుంది. సో 42, 40, 38 అట్లా టెంపరేచర్ ఉన్నప్పుడు బిడ్డలు, జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే చనుబిడ్డ, పుట్టిన బిడ్డ బాగా పట్లేసేయాలి. నో, అవసరం లేదు. ఎండాకాలంలో బరువు మంచిగా ఉన్న బిడ్డకి అలా అవసరం లేదు. మరీ ఉక్కబోసినట్టు ఉండకూడదు. ఫ్యాన్ ఉన్న వాళ్ళు ఫ్యాన్ వేసుకోవచ్చు, కానీ నేరుగా బిడ్డ కింద పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్, ఒకవేళ ఏసీ ఉన్న వాళ్ళైతే ఏసీ కూడా వాడుకోవచ్చు, 25 to 26 డిగ్రీ. లేదు మనం చాలా వేడిగా పెట్టి చాలా ఉక్కబోస్తే బిడ్డకి డిహైడ్రేషన్ అవుతుంది. ఆ డిహైడ్రేషన్ ద్వారా బిడ్డకి ఫీవర్ వస్తుంది. ఎప్పుడైతే ఫీవర్, డిహైడ్రేషన్ అయితే బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోతుంటుంది. సో అది ప్రధానమైనటువంటి ప్రాబ్లం. ఒకవేళ ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఫస్ట్ 1 వీక్లో ఎప్పుడైతే డిహైడ్రేషన్ ఎక్కువ వద్దో, ఫీడింగ్ సరిగ్గా కాదో, జాండీస్ లెవెల్ పెరిగిపోద్ది, కొన్నిసార్లు ప్రమాద స్థాయిలోకి పోద్ది. సో అది ప్రధానంగా మీరు వేసవి గురించి అడుగుతున్నారు కాబట్టి. ఇకపోతే పిల్లల్లో కూడా, అంటే ఇప్పుడు వేసవి అనగానే సెలవులు అనగానే ఆటలు, కానీ దురదృష్టవశాత్తు ఆటల్లో కూడా ప్రాబ్లం ఉంది ఈ రోజుల్లో. ఆటలు అంటే వీడియో గేమ్స్ అయిపోయినాయి. అలా కాకుండా హోప్ఫుల్లీ బయటికి పోయి ఆడుతున్నారు, ఇప్పుడు ఆడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదంటే బాగా వాటర్ తీసుకోవడం, ఫ్లూయిడ్ ఇంటేక్, హెల్దీ లిక్విడ్స్, కొబ్బరి నీళ్ళు, వాటర్, నాట్ కూల్ డ్రింక్స్. ఓకే, అంటే ఉదయం 10 లోపు ఆ 9 లోపు ఎండ బాగా రాకముందుకే, ఆ సాయంకాలం ఎండ తగ్గిన తర్వాత ఆడుకోవడము, అలా చేయడము. తర్వాత కాటన్ గుడ్డలు, అంటే ఈ స్వెట్ని పీల్చేటువంటి కాటన్ గుడ్డలు వేసుకోవడము. సాత్వికమైనటువంటి సింపుల్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ పిల్లలకి, అంటే మామూలుగా హెవీ స్పైసెస్ ఉన్నాయి కానీ బాగా ఆయిల్ ఉన్న ఫుడ్ ఎండాకాలంలో అంత ఈజీగా జీర్ణం కాదు. లిక్విడ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వడము. ఇలా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆటలు ఆడుతుంటారో పిల్లలు ప్రమాదాల బారిన పడుతుంటారు. సో దానికి కూడా వాళ్ళు వాడుకునేటువంటి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి, చక్కగా ఉన్నాయా లేదా, అంటే ఏమైనా దెబ్బలు తాకించుకునే పరిస్థితి ఉందా, అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి మూడవది ప్రయాణాలప్పుడు కూడా పిల్లలకి వడదెబ్బ తాకకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఎనఫ్ ఫ్లూయిడ్స్ ఎంట పెట్టుకోవడం, వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇస్తూ పోవడము. అది మంచి సింపుల్ వాటర్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రాల్ అంటే ప్రాణరక్షక ద్రవం, ఓఆర్ఎస్ అంటాం, ఓరల్ రీహైడ్రేషన్, అటువంటివి కూడా పిల్లలకి మామూలుగా కూడా ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో తర్వాత అటువంటి ఆ ప్రయాణం కూడా మరి ఉదయం టైంలో కానీ సాయంకాలంలో కానీ చేయడము, అలా చేసుకొని కొన్ని జాగ్రత్తలు పట్టించుకోవాలి. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం అఫోర్డబుల్ పెరిగిన తర్వాత మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి ఎన్వైరన్మెంటే క్రియేట్ చేస్తున్నారు. బట్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గుతుంది. సో డిజిటల్ పరికరాలు ఎక్కువ వాడుతున్నారు. ముఖ్యంగా వారికి మానసిక సమస్యలు రాను పెరుగుతూ వస్తున్నట్లు కనబడుతుంది. అవును, ఇది ఎంతవరకు నిజము? ఎప్పుడు దాన్ని మనం ఆందోళనగా, ప్రమాదంగా భావించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ప్రధానంగా కోవిడ్ తర్వాత ఈ పిల్లల్లో స్క్రీన్ యూసేజ్, డిజిటల్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే కోవిడ్ ఆ సమయంలో మనం ఇంట్లోనే ఉండడము, క్లాసులు కూడా స్క్రీన్ ద్వారా, అంటే ఆన్లైన్ జరగడము, దానికి రకరకాల కారణాలు. సో శాస్త్రీయంగా పిల్లలు గనక స్క్రీన్ ఎక్కువ వాడుతుంది, మొబైల్ కానివ్వండి, అది ట్యాబ్లెట్ కానివ్వండి, లేదంటే టీవీ కానివ్వండి, వారి యొక్క ప్రవర్తనలో తేడాలు వచ్చి వారికి మానసిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే ఎస్, దానికి రుజువులు ఉన్నాయి. సో స్క్రీన్ అందరి తల్లిదండ్రులకి నేను చేసే ముఖ్యమైనటువంటి విన్నపము, వినతి ఏంటయ్యా అంటే, మొదటి 4 సంవత్సరాలు స్క్రీన్ ఇవ్వకండి. ఎస్పెషల్లీ ఫస్ట్ 3 years నో స్క్రీన్. మీరు పాటలు పాడండి, నో ప్రాబ్లం. పాటలు వినిపియండి, నో ప్రాబ్లం. మాట్లాడండి. సో మనిషి డెవలప్మెంట్లో సోషల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనిషి అంటే ఒక సోషల్ ఎనిమల్. ఓకే, మనిషితో కలవడము, మాట్లాడడము, అవన్నీ కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ స్క్రీన్కి
అయిపోతున్నారో ఆ వర్చువల్ ప్రపంచం అనుకో. సో కాబట్టి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ అది ఆ మాట్లాడే దశలో 1 to 3 years మధ్యన చాలా బలంగా ఉంటుంది ప్రభావం. కాబట్టి దయచేసి ఇవ్వకండి. తర్వాత పెద్ద పిల్లలకి కొంతసార్లు తప్పదు, కానీ పెద్ద పిల్లలకి మీరు ఇస్తున్నప్పుడు మీరు పర్యవేక్షణ సూపర్వైజ్ చేయాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, వాళ్ళకి అవసరం ఎంత, వాళ్ళకి ఎడ్యుకేషనల్ పరంగా ఎంత, ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంత, ఒక ఒప్పందంలాగా కుటుంబంలో చూసుకోవాలి. ఇంకోటి ఏమవుతుందంటే దీనికి ఎంతగా పిల్లలు అలవాటు పడిపోయి, మొదట అలవాటు, ముందు అభిరుచి, అలవాటు, వ్యసన స్థాయిలోకి పోయినటువంటి పిల్లలు వాళ్ళలో మానసిక ప్రవర్తనలో విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలా వైలెంట్ కూడా తయారవుతున్నారు. ఓకే, అది కూడా మంచిది కాదు, ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. కాబట్టి అది ముందుగానే, అంటే చేతులు జారక ముందు కానీ ముందు నుంచి తీసుకోవడము, అవసరమైతే కౌన్సిలర్తో కలవడము, సైకాలజీ కౌన్సిలర్తో కానీ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు ఆల్రెడీ చక్కగా చెప్పారు, ఇట్ ఆల్సో డిపెండ్స్ హౌ మచ్ టైమ్ వీఆర్ గివింగ్ టు ద కిడ్స్. అంటే ఒక స్క్రీన్ అనేది ఒక బేబీ సిట్టింగ్ లాగా కానీ మనకి రీప్లేస్మెంట్ కానీ ఎట్టి పరిస్థితిలో కాకూడదు. 12 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్లో పనిచేస్తున్నప్పుడు సైమన్ రైవ్లీ అనేటువంటి ఒక సీనియర్ పీడియాట్రిషియన్, న్యూజిలాండ్లోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ పీడియాట్రిషియన్, ఆయన అప్పుడే అన్నారు, అప్పుడప్పుడే ఇవి మెల్లగా పెరుగుతున్నాయి ఈ సోషల్ మీడియాలు, ఈ వాట్సాప్. ఇఫ్ యూ యూజ్ స్క్రీన్ యాజ్ ఎ బేబీ సిటర్, ఐ థింక్ యూ విల్ లూజ్ యువర్ చైల్డ్. ప్లీజ్ డోంట్. అప్పటికి ఇంకా రీసెర్చ్ అంటే పబ్లిష్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన అన్న మాటలు అక్షరాల నిజం, అది జరుగుతున్నది. అది అంటే దానికి రీసెర్చ్ కూడా అక్కర్లేదు, కామన్ సెన్స్ కదా. సో ఇప్పుడు నేను ఒక స్కిల్ సోషల్గా అందరితో కలవాలి అంటే నేను అది నేర్చుకోవాలి. సో ప్రధానంగా ఆటిజం అనేటువంటి సమస్య, అంటే బిడ్డ తనంతో తాను కొంత, అంటే అదే కారణం అని చెప్పలేము, దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ తర్వాత అటువంటి లక్షణాలు పిల్లలు ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి దయచేసి స్క్రీన్ అలవాటు మానిపించండి, పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువగా సమయం కేటాయించండి. ఒకవేళ మీరు నిజంగానే బిజీ ఉండి మీరు సమయం కేటాయించకపోతే మీరు డబ్బులు పెట్టే పరిస్థితి ఉండి ఒకరిని కావాలంటే పెట్టుకోండి, కానీ స్క్రీన్ మాత్రం ఇవ్వకండి. సో అంటే అదర్కి అయితే అది అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్, తర్వాత చిన్నమ్మ, అత్తమ్మ, వాట్ ఎవర్. అండ్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ ఈజ్, ఓకే అన్నిసార్లు అన్ని రోజులు ఉండకపోవచ్చు, అట్లీస్ట్ వారాంతంలో కానీ లేకపోతే కొద్ది రోజులకు ఒకసారి ఆ సోషల్ గ్యాదరింగ్స్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి కొన్ని నియమాలు పెట్టుకోవచ్చు. పెద్ద పిల్లల విషయంలో అయితే భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసేయండి, 9 తర్వాత ఫోన్ ముట్టుకోవద్దు, పడుకునే 1-2 గంటల ముందు నో స్క్రీన్, ఇలా. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పాటిస్తేనే పిల్లలు పాటిస్తారు. దే డోంట్ డూ వాట్ యూ సే, దే డూ వాట్ యూ డూ. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు? మన నుంచే. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. సో దట్స్ హౌ ఇట్. బట్ ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లమ్, బట్ వీ కెన్ టుగెదర్ వీ కెన్ డీల్ విత్ ఇట్. వీ షుడ్ డీల్ విత్ ఇట్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ కిడ్స్ అండ్ ఆల్సో అవర్ నేషన్, అఫ్ కోర్స్ వరల్డ్. సాధారణంగా మనకు భారత్లో ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వాడడం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు నెబులైజేషన్ మెడిసిన్స్ కావచ్చు లేదా యాంటీబయాటిక్స్ కానీ తీసుకుని వాడుతున్నారు, బికాస్ ఆఫ్ అఫోర్డబిలిటీ లేకన్నా అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ షాప్ ఉంది. కరెక్ట్, యు ఆర్ రైట్. యాక్చువల్గా ఈ యాంటీబయాటిక్స్లు ఎప్పుడు పుట్టినాయి? సో ఇప్పుడు కొత్తగా యాంటీబయాటిక్లు భారత్లో ఏమైనా కొత్తగా వచ్చినాయా? సో ఓవర్ ది కౌంటర్ వాడడం ద్వారా ఇదేమన్నా ఇబ్బందిగా మారుతుందా? ముఖ్యంగా వైరల్ జ్వరాలకు కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. చాలా మంచి ప్రశ్న. సో యాంటీబయాటిక్ ఫస్ట్ కనబడ్డది పెన్సిలిన్. ఓకే, ఏ రకంగా అయితే వ్యాక్సిన్స్ ఒక సిగ్నిఫికెంట్ మార్పును తీసుకొచ్చిందో, యాంటీబయాటిక్స్ ఉన్న కారణంగానే ఈరోజు ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా బతకగలుగుతున్నారు. సో అదర్వైజ్ ఎన్నో ఇన్ఫెక్షన్స్కి జనాలు సకంబైపోయి చనిపోయేవారు. సో అది కూడా ఒక సక్సెస్ స్టోరీ. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఏదైనా మనం అదుపు తప్పి నియంత్రణ కోల్పోయి వాడినట్లయితే దాని దుష్పరిణామాలు తప్పకుండా ఉంటాయి, దాని ఇంపాక్ట్. సో నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, పౌల్ట్రీలో, ఎనిమల్ హస్బెండరీలో ఈరోజు యాంటీబయాటిక్స్ యూజ్ ఎంత ఎక్కువగా ఉందయ్యా అంటే, మామూలుగా ఇచ్చేటువంటి యాంటీబయాటిక్ పెన్సిల్ అనేది ఎవరికి పనిచేయదు ఎక్సెప్ట్ కొన్ని బ్యాక్టీరియాకు మాత్రమే. సో అలా మనం ఒక ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా రకరకాల జనరేషన్ యాంటీబయాటిక్స్ వాడి నేను ఈరోజు చాలా చిన్న సిక్కున్న బేబీస్కి వాడేటువంటి
హై లెవెల్ యాంటీబయాటిక్స్ యూకేలో న్యూజిలాండ్లో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి వాడేవాళ్ళం, 2 సార్లు 3 సార్లు, అది కూడా ఇన్ఫెక్షన్ డిసీజ్ డాక్టర్తో మాట్లాడి వాడాలి. బట్ దురదృష్టవశాత్తు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఏమైందంటే ఈ సూక్ష్మక్రిములు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే మనం దాన్ని కిల్ చేసేటువంటి ఏదైనా ఇస్తే దానికి విరుగుడు, అది ఒక మ్యుటేషన్, ఒక ఉత్పరివర్తనం చెందుతుంది దాని. అంటే ఇట్ హ్యాస్ టు బై నేచర్ ఎనీ లివింగ్ ఆర్గానిజమ్స్ ట్రై టు ప్రొటెక్ట్, సర్వైవ్ కావాలి కదా. వాళ్ళు ఒకటి ఇస్తే ఇంకోటి ఇస్తే ఇంకోటి, అలా 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 దే ట్రై టు. సో ఎప్పుడైతే ఏ యాంటీబయాటిక్ పనిచేయదో అది చాలా ప్రమాదకరం. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, అటు వృద్ధాప్యంలో చాలా ప్రమాదం. సో దానికి మీరు అన్నది కొంతవరకు కారణం మిస్యూజ్, అబ్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అంటే ఇక్కడ కావాలని ఎవరు చేయట్లేదు, ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్ మిస్యూజ్. ఇది కొన్నిసార్లు భయపడి, అరే బిడ్డకి ఇన్ఫెక్షన్ వస్తే, అరే కొంచెం డౌట్ ఉంది యాంటీబయాటిక్ ఇచ్చేద్దాం. బికాజ్ ఎందుకంటే ఒక నవజాత శిశువుకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తే చనిపోవడానికి రిస్క్ చాలా ఎక్కువ. సో ఆ డాక్టర్ గారు భయపడిపోతారు, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా. సో ఇచ్చేద్దాం యాంటీబయాటిక్. కాకపోతే అక్కడ ఒక రేషనల్, నిజంగానే ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఛాన్సు, ఓకే ఒకవేళ స్టార్ట్ చేసినా మళ్ళీ వెంటనే ఒక అవగాహన కొద్ది రోజుల తర్వాత దాన్ని స్టాప్ చేశారు. అలాగనే ఇప్పుడు మామూలుగా అవుట్ పేషెంట్ పరంగా కూడా, అంటే మొదటి 2-3 రోజులు జనరల్గా చూడొచ్చు మనం, అంతా బాగుంటే, చాలా ప్రస్ఫుటమైనటువంటి లక్షణాలు ఉంటేనే యాంటీబయాటిక్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అది ఏమైనా అయ్యుండొచ్చేమో, కొంచెం సిక్గా ఉన్నాడు ఇచ్చేద్దాం అనేది. అంటే అక్కడ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు హార్మ్, ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు టేక్ ఛాన్స్. అంటే ఒక జాగ్రత్తగా ఆబ్జెక్టివ్గా అసెస్ చేసి యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల చాలా అంటే వైడర్గా మనం ఓవరాల్ హెల్త్ ఎకో సిస్టమ్కి హెల్ప్ చేస్తున్నాం. మీరు ఇందాక ఒక చక్కటి పాయింట్ చెప్పారు, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఏమవుతుంది, పాపం వాట్ ఎవర్ ద రీజన్, సమయం లేదో డబ్బు లేదో, ఎందుకంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి, కన్సల్టేషన్ ఫీ తీసుకోవాలి, డాక్టర్ దగ్గర వెయిట్ చేయాలి. బట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ క్లాస్, వాళ్ళకేంటి 1 గంట అంటే గంటకు వాళ్ళు 100-200 సంపాదించుకుంటారు, 500 వాట్ ఎవర్. సో ఆ టైము, ఆ సంపాదించే టైం పోయి అక్కడ కూర్చోవాలి, ప్లస్ డాక్టర్ గారికి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా ఏం చేస్తారు, లాస్ట్ టైం ప్రిస్క్రిప్షన్, అప్పుడు డాక్టర్ గారు కరెక్ట్ రాసి ఉండొచ్చు యాంటీబయాటిక్, ఈసారి అవసరం ఉండదు, బట్ ఆ యాంటీబయాటిక్ తీసుకుంటారు. అది ఒకటి. రెండోది, మనకి నియంత్రణ లేదు. అంటే ఇఫ్ యూ ఇన్ యూకే నేను పోయి యాంటీబయాటిక్ ఇవ్వంటే ఎవడు, ఈవెన్ ఐఎమ్ డాక్టర్, నో వే, నాకు కూడా నా డాక్టర్ నాకు ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇస్తారు. సో ఇక్కడ ఆ నియంత్రణ లేదు. సో దాంట్లో అంటే ఎవరిని తప్పుపడడానికి లేదు. కాకపోతే అందుకే నేను ఇందాక అన్నట్టు ఇది మొత్తం పాపులేషన్లో అవగాహన పెంచాలి. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి. అంటే ఒక మంచి పౌరుడిగా తయారవ్వడానికి చిన్నప్పటి నుండే దానికి పునాదులు పడాలి. ఆ బాధ్యతయుతంగా వివరించేటువంటి పౌరుడు, ఆయన ఆరోగ్యం కోసం, చుట్టుపక్కల ఉన్న జనాల ఆరోగ్యం కోసం ఆలోచించి ఒక పౌరుని తయారు చేయాలి మన చదువు. కానీ దురదృష్టవశాత్తు జరగట్లేదు. సో డాక్టర్ గారు, ఇక్కడ ఇంకో చిన్న సందేహం ఏంటంటే, సాధారణంగా మీరు అన్నట్టు పనిచేయని యాంటీబయాటిక్లు మ్యూటేషన్ పెంచుతాయి. కరెక్ట్. 2 మనకు సాధారణంగా ఈ మ్యూటేషన్ ఏమవుతుంది, ఇంకోటి యాంటీబయాటిక్స్ మనకు కోర్సు వాడినప్పుడు కొంతమంది 2 రోజులకు తగ్గిందని చెప్పేసి వాడడం మానేస్తారు, కోర్సు వాడరు. దాని ద్వారా మ్యూటేషన్ మళ్ళీ పెరిగి అది శక్తివంతమైన బ్యాక్టీరియా తయారవుతుంది. సో ఇది సూపర్ బగ్ లాగా క్రియేట్ అయ్యి వీరి నుంచి వేరే వాళ్ళకి సోకినప్పుడు మళ్ళీ వారికి కూడా హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వస్తుంది. సో ఇట్లాంటి సూపర్ బగ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా మనకు? ఉన్నాయి. సో దీని గురించి కొద్దిగా వివరిస్తారా? డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు MRSA అనేది ఒక సూపర్ బగ్, మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ ఆరియస్, మామూలుగా చీముగా చేసేటువంటి బ్యాక్టీరియా, సింపుల్ యాంటీబయాటిక్ తగ్గిపోవాలి. కానీ అది మార్పులు చేసి అది ఫైట్ చేసేటువంటి శక్తిని తీసుకొని MRSAకి ఇంతకుముందు వ్యాంకోమైసిన్ అన్నటువంటి మెడిసిన్ ఇచ్చారు, దానికి మళ్ళీ రెసిస్టెంట్. సో అది ప్రమాదకరం. ఇకపోతే అట్లనే మన దగ్గర బ్యాక్టీరియాలో 2 రకాలు ఉంటాయి, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్. భారతదేశంలో ప్రధానంగా చిన్నపిల్లల్లో, ఎస్పెషల్లీ నవజాత శిశువుల్లో గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగేస్తుంది. దానికి 1, 2, 3వ స్థాయి జనరేషన్లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా అంటే కొంతవరకు అదుపులోకి వచ్చినట్టు కనిపించినా మళ్ళీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక మొత్తం దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో
పాలసీ మేకింగ్ కావాలి, జాతీయ స్థాయిలో అన్నిటికీ అంటే ఉన్నాయి, టు బి ఆనెస్ట్, అంటే జాతీయ స్థాయి గైడ్ లైన్స్ ఉన్నాయి. కాకపోతే అది అందరిలో పీడియాట్రిషియన్స్లో కానీ అందరి మంది డాక్టర్లో కూడా అది రెగ్యులర్ అవేర్నెస్, తర్వాత దాని మీద సెషన్స్ అవుతూ ఉండి అయినప్పుడు వాళ్ళు సరిగా అయినటువంటి యాంటీబయాటిక్, అంటే ఇక్కడ ఇంటెన్షనల్గా ఎవరు కావాలని చేయట్లేదు, ఇంటెన్షనల్గా యాంటీబయాటిక్ వాడకుండా ఉండాలి. ఓకే, అంటే దానికి కొంచెం ధైర్యం కూడా కావాలి. సో అంటే ఆ ధైర్యం రావాలి అంటే మనం ఒక పద్ధతి ప్రకారం ఒక ఆబ్జెక్టివ్గా పనిచేయడం ఇంపార్టెంట్. మీకు ఈ సిమ్యులేషన్లో ఈ అవును. ఫెలోషిప్ ఉన్నది కదా, సో అవును. ఈ సిమ్యులేషన్ ఇది అసలు ఏంటి, ఇది నానోటాలజీలో ఏ రకంగా అభివృద్ధి ఎంత వస్తుంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓకే, సో మీరు ఈ ప్రశ్న అడతారు నేను అనుకోలేదు, మంచి విషయం. సో సిమ్యులేషన్ అంటే మనం అంటే ప్రాక్టీస్ చేయడం బేసిక్గా, సింపుల్గా, అంటే నిజంగా జరిగేదాన్ని. ఇప్పుడు మీరు ఒక క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు, సో మహేంద్ర సింగ్ ధోని కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఎవరైనా కానీ, వీళ్ళంతా ఏం చేస్తారు, ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆర్ ఎనీ మ్యాచ్, ఈవెన్ ఐపీఎల్ మ్యాచ్ కూడా నెట్ ప్రాక్టీస్. వాళ్ళ క్రికెట్ ఆడడం రాదా, వస్తుంది, అయినా ప్రాక్టీస్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే మీరు మెలకువల్ని, ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తూ పోతుంటారు. ఈ సిమ్యులేషన్ కాన్సెప్ట్ ఏంటంటే బిఫోర్ పేషెంట్ చూడక ముందుకే ఒక వాతావరణం క్రియేట్ చేస్తాం. అంటే పేషెంట్ వచ్చాడు, పేషెంట్కి ఇలా అంటే ఒక చైల్డ్ వచ్చాడు, ఈ ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు. ఇంకొకటి, నేను మెడికల్ కాలేజ్ చదువుకున్నా, నర్స్ వచ్చేసి నర్సింగ్ కాలేజ్ చదువుకుంది, తర్వాత ఇంకొక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇంకెక్కడ చదువుకుండు, పని చేసేటప్పుడు కలిసి పని చేయాలి. అవును. ఓకే, సో ఈ టీమ్ డైనమిక్స్, సో కొంత పాశ్చాత్య దేశాల్లో జరిగినటువంటి పరిశోధనలు, రీసెర్చ్లో ఏం తెలిసిందయ్యా అంటే టీమ్ నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, అవుట్ సైడ్ ద మెడిసిన్ ఆల్సో, అంటే మిస్టేక్స్ జరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందరికీ అన్ని తెలుసు, కానీ అందరు కలిసి పని చేయడంలో టీమ్గా పని చేయలేకపోవడం. సో ఇవన్నీ కూడా మేము నేర్పించగలుగుతాం. ఓకే, సో ఈ సిమ్యులేషన్ బేస్డ్ ఎడ్యుకేషన్లో భాగంగా సో స్కిల్స్ టీచ్ చేయొచ్చు, అంటే పేషెంట్స్ మీద కాదు నేరుగా. సో తర్వాత మ్యానికిన్స్ అంటాము, అంటే ఆ పేషెంట్ లాగా ఉండేటువంటి బొమ్మలు. తర్వాత టీమ్ డైనమిక్స్ నేర్పించగలుగుతాము. కమ్యూనికేషన్, సో ఒక సిక్ పేషెంట్ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా మాట్లాడాలి, సో అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పగలుగుతాము. ఓవరాల్ అంటే ఇంతకుముందు ఉన్న టీచింగ్స్ అన్నీ కూడా ముఖ్యమే, ఇంతకుముందు ఉన్నటువంటి విధి విధానాలన్నీ ముఖ్యమే. బట్ దీనివల్ల లాస్ట్ 20-25 yearsలో తేలింది ఏందయ్యా అంటే చాలా పేషెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీన్ని మెడిసిన్స్కి ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే ప్రొఫెసర్ గాబా అని ఒక అనస్థిషియాలజిస్ట్ యుఎస్లో 1980sలో ఆ కాన్సెప్ట్ని ఆయన తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ కాన్సెప్ట్ అంటే ఏవియేషన్ ఇండస్ట్రీ. అంటే 70sలో ఏవియేషన్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి చూసి, ఓహో ఇలానా, అయితే మనం ప్రాక్టీస్ చేయాలి. సిఆర్ఎం, క్రైసిస్ రీసోర్స్ మేనేజ్మెంట్, వాళ్ళేమో క్రూ రీసోర్స్ మేనేజ్మెంట్ అంటారు, ఆర్ కాక్పిట్ అన్నారు ముందులో. సో అరే అందరికీ అన్నీ తెలుసు కానీ తప్పులు అవుతున్నాయి, ఎందుకు అంటే అందరూ కలిసి పనిచేయడం లేదు. సో ఈ టీమ్ ఫ్యాక్టర్స్ని, ఆర్ నాన్ టెక్నికల్ స్కిల్, వీటన్నిటిని కూడా సిమ్యులేషన్ ద్వారా నేర్పించవచ్చు అని చెప్పేసి ప్రొఫెసర్ గాబా యుఎస్ నుంచి ఆయన మొదలుపెట్టి మన భారతదేశానికి వచ్చినట్లయితే గత 10-15 సంవత్సరాల్లో బాగా పాపులర్ అయింది. ప్రధానంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, పీడీ స్టార్స్ అనేటువంటి మాది ఒక ఆర్గనైజేషన్ ఉంది, పీడియాట్రిక్ సిమ్యులేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సొసైటీ అని. సో ప్రస్తుతానికి నేను అధ్యక్షుడిని, నేను ప్రెసిడెంట్ని. సో దీని ద్వారా వీఆర్ ట్రైంగ్ నాట్ ఓన్లీ వాట్ వీ డూ ఈజ్ నాట్ ఓన్లీ అంటే ఈ ప్రాక్టీస్ కోర్సులు చేయడమే కాకుండా వి ఆల్సో ట్రైన్ ద డాక్టర్స్ టు ట్రైన్. ఏ రకంగా సిమ్యులేషన్ బేసిస్ ద్వారా మాకు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా వస్తారు. పాపం వాళ్ళంతా కూడా మేమేమి ఇవ్వం, వాళ్ళే వస్తారు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ నేర్పించి వెళ్తారు. అంటే వాళ్ళు జస్ట్ టు హెల్ప్ పీపుల్ టు స్ప్రెడ్ ద బేసికల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అవుట్కమ్స్ పెంచాలి, పేషెంట్ అవుట్కమ్స్ పెంచాలి. సో అలా అన్నట్టు. సో అంటే ఈ టాపిక్ వచ్చినాం కాబట్టి సార్, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీరు ఒక మంచి కాలేజ్లో ఎంబీబీఎస్, ఎండి, విదేశీ విద్య అనుభవం ఇదంతా ఉంది. సాధారణంగా అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళకి సాధారణంగా అంత ఫెసిలిటీస్ లేవు. అంటే వాళ్ళు తప్పు పట్టడం కాదు కానీ కాలేజీలోనే ఫెసిలిటీస్ లేవు. కరెక్ట్. వాళ్ళకు అంత మంచి చెప్పే ప్రొఫెసర్లు లేరు.
సో దాంతో ఏమవుతుంది అంటే మనకు ఈ క్లినికల్ స్కిల్స్ అనేవి తగ్గుతున్నాయి. యాక్చువల్గా రోగిని చూసి అతనితో మాట్లాడి అసలు నిజానికి అతనికి వచ్చిన జబ్బేందని కనుక్కునే స్కిల్స్ తగ్గుతున్నాయి. సో దాంతో ప్రోటోకాల్ బేస్డ్గా సో మెనీ టెస్ట్లు రాస్తున్నారు. సో అమెరికా లాంటి కంట్రీస్కి ప్రోటోకాల్ బేస్డ్ వైద్యం కరెక్ట్ కావచ్చు, కానీ ఇండియా లాంటి కంట్రీస్కి అది బర్డెన్గా అవుతుంది. సో అంటే మీరు ఈ వైద్యులకు క్లినికల్ స్కిల్స్ పెంచుకోవాలంటే అంటే ఎటువంటి సలహాలు ఇస్తారు, లేదా ప్రజలకి ఎలాంటి సలహా ఇస్తారు, అంటే ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అయితే ఇక్కడ ఒక 2 విషయాలు. ఒకటి ఏమిటంటే మొత్తం అంటే క్లినికల్ మెడిసిన్ ద్వారానే అన్ని నిర్ధారించేటువంటి పరిస్థితి నుంచి మనం బయట వచ్చాం. అవును, ఓకే, డెఫినెట్గా కొన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది పరిస్థితిని బట్టి, అందరికి కాదు, కొన్ని పరిస్థితులను బట్టి. సో ప్రతిసారి డాక్టర్ గారు టెస్ట్ రాస్తే కేవలం ప్రోటోకాల్ పరంగా ఇవన్నీ రాస్తున్నాను అనుకోవద్దు. ఓకే, ఒకప్పుడు ఈ వసతులే లేవు, ఇందాక చెప్పాను. సో గర్భస్థ శిశువు గుండెలో నిర్మాణ లోపం ఉందా, తల్లి పొట్ట లోపట గర్భాశయం, దాంట్లో శిశువు, ఆ శిశువులో గుండె, దాన్ని చూస్తున్నాం మనం. సో అంటే ఏ స్థాయిలో పరిణామం చెందింది, ఏ స్థాయిలో టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, దానివల్ల మనకి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందయ్యా అంటే, ఒకవేళ సరైన ఇండికేషన్ ఉంటే అంటే ఆ బిడ్డ నిజంగా జీవితం తర్వాత ఎటువంటిదని మనం నిర్ణయం కూడా చేయగలుగుతున్నాం. సో అటువంటప్పుడు అంటే ఇక్కడ కొంచెం ట్రిక్కీ. ఎందుకంటే ఎప్పుడైతే అంటే విద్య, ఆరోగ్యం స్టేట్ ప్రొవైడెడ్ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండి అంతా చేసి అందరికీ అన్ని అందుబాటులో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ రావు. దురదృష్టవశాత్తు ఈరోజు ప్రభుత్వం కొంతవరకే చేయగలుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఈ టెస్ట్లు రాయగానే డాక్టర్ గారు ఓ ఈయన ఉద్దేశం ఇంకేముందో అనేటువంటి అనుమాన పడేటువంటి పరిస్థితి ఉంది. అలా అని చెప్పి అది మొత్తం తీసిపెట్టడానికి లేదు. కాకపోతే అలా టెస్ట్ రాసినంత మాత్రాన ప్రోటోకాల్ బేస్డే ఈయన అసలు పరీక్షనే చేయలేదు, అవసరం లేదేమో అనుకోవడానికి లేదు. ఇకపోతే అలా అని చెప్పేసి రెండో విషయం, నువ్వు ఏ టెస్ట్ అన్నా రాయి, ఆ టెస్టు పేషెంట్ 2 మ్యాచ్ అవ్వాలి. సో మనం క్లినికల్ మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో అంటే టెస్ట్ అంతే ఇంపార్టెంట్ కొన్ని పరిస్థితుల్లో. కానీ అసలు క్లినికల్ మెడిసిన్ లేకుండా ఓన్లీ టెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్. సో కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈరోజు చెప్తాను, ఒక పేరెంట్స్ తీసుకొచ్చారు, వాళ్ళు ప్యాకేజ్ అని ఇన్ని టెస్టులు చేసుకొని వచ్చారు. కొన్ని అవసరం లేని టెస్టులు దాంట్లో, కొన్ని ఏదో కొంచెం అబ్నార్మల్ కంగారు పడుతూ వచ్చేసింది. ఎందుకు చేయించిన అమ్మాయి అసలు పిల్లల్లో మేము చేయము, ఇది ఎందుకు చేశారు మీరు, వింత వింత టెస్టులు, అవి పెద్దోళ్ళకి అవసరం, అది డయాబెటిక్ పేషెంట్లకి ఏదో ప్రాబ్లం. సో ఇలా అంటే ఆ ప్యాకేజ్లో అని చెప్పేసి అలా అంటే ఇది బహుముఖ కారణాలు, దీనికి ఒక్కరిని అని బాధ్యులు చేయడానికి లేదు. సో అలా ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్. అంటే కొన్నిసార్లు కొన్ని టెస్ట్ చేయకపోవడం మంచిది, అంటే మేము బేరీ చేస్తాం. ఒకవేళ ఇది అంటే అన్నీ నేను జస్ట్ నాడి పెట్టుకొని చెప్పేస్తాను టెస్ట్ దీని ఏంటంటే కాదు, అది కరెక్ట్ కాదు. ఈరోజు నువ్వు ఎక్కువ అనేది మేము బెడ్ సైడ్ చేస్తాం, తెలిసిపోతుంది నాకు. నేను చేసే అటువంటి ఆ టెస్ట్ ద్వారా ఒక జీవితం కాపాడబడుతుంది. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. గత నెల ఒక బిడ్డ వేరే ఆసుపత్రిలో, ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో బ్రీదింగ్ సరిగా లేదు అని చెప్పేసి వాళ్ళు వెంటిలేటర్ పెట్టి మా దగ్గర పంపించారు. ఓకే, సో ఆ బిడ్డ అంటే మామూలు ఎవరైనా అర్థం చేస్తారు, బ్రీదింగ్ ప్రాబ్లమ్ వెంటిలేటర్ పెట్టేయండి, మేము ఎంత 100% ఆక్సిజన్ ఇచ్చింది చేసినా బిడ్డ యొక్కటువంటి ఆక్సిజన్ లెవెల్ పెరగట్లేదు. సో మాకు అనుమానం వచ్చింది ఏంటి అని చేస్తే వెంటనే బిడ్డ వచ్చిండు మాకు వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇమ్మీడియట్లీ స్కాన్ చేసి చూస్తే బిడ్డకి రక్తనాళాలకు పోయేటువంటి రక్తనాళం పల్మరీ అది మొత్తం మూసుకుపోయింది. సో దానికి ఇమ్మీడియట్గా ఒక ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే వితిన్ 1 అవర్ షిఫ్టెడ్ టు హార్ట్ ఇన్స్టిట్యూట్, బేబీస్ ప్రొసీజర్ డన్, బేబీ సర్వైవ్డ్. దట్ బేబీకి మళ్ళీ ఆపరేషన్ అవసరం తర్వాత, బట్ అది ఎమర్జెన్సీ చేయాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే లైఫే లేదు. సో కొన్నిసార్లు ఎప్పుడైతే, అందుకే ఏ వ్యవస్థలోనైనా, ఏ సంబంధంలోనైనా, ఏ రిలేషన్షిప్ అనేది నమ్మకం చాలా ముఖ్యం, ట్రస్ట్. దురదృష్టవశాత్తు ఈరోజు అది రకరకాల సంబంధాల్లో, రకరకాల రిలేషన్షిప్లో తగ్గుతొస్తుంది. అందుకే రకరకాల ప్రశ్నలు. కాకపోతే ప్రతిసారి అన్నిటినీ ప్రశ్నించకండి, కొంచెం అంటే మీకు ట్రస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, నమ్మండి. అండ్ ఇట్స్ బోత్ వేస్. ఎట్ ద సేమ్ టైం నేను ఐ రిక్వెస్ట్ ఆల్ మై జూనియర్ ఫెలో క్లినిషియన్స్ దట్ క్లినికల్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ కెన్ నెవర్ సబ్స్టిట్యూట్ క్లినికల్ మెడిసిన్.
ఇట్ కెన్ సప్లిమెంట్. సో ఆ టైమ్లీ అనుగుణంగా వాడాలి. సో ఆ టెస్ట్ మేము చేయలేదు అనుకోండి, ఎవరైనా కూడా అంతే, వాళ్ళు మేము చేసిన కాడ ద చైల్డ్ వుడ్ డై అండ్ ఇమ్మీడియట్లీ ఆ టెస్ట్ పంపించినాం. సో అప్పటికి కూడా పేషెంట్లకు కూడా అనుమానం వస్తుంది, అరే వీళ్ళు నిజంగా ప్రాబ్లం పంపిస్తారా లేదా. సో బట్ అవర్ జాబ్ యాజ్ ఎ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి అర్థమైన స్థితిలో. అంటే ఇప్పుడు మనం పనిచేసేటువంటి సంక్లిష్ట పరిస్థితులలో, అంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని తీర్చగలగాలి. ఆ ఓపిక అది మనకు ఉండాలి. కొన్నిసార్లు బాధేస్తుంది, బట్ వీఆర్ ఇన్ దట్ జాబ్. అంటే మనం ఆ పేషెంట్కి ఒక అడ్వకేట్గా, ఒక అంటే సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి ఒక డాక్టర్గా ఆ బాధ్యత తీసుకోవాలి. సో మీరు గత ఆల్మోస్ట్ 2 దశాబ్దాల పైగా అవును. ఇందులో ఉన్నారు. సో యూ హ్యావ్ సీన్ న్యూజిలాండ్ చూశారు, యూకే చూశారు, అక్కడ అత్యున్నత ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో చూశారు, ఇక్కడ కూడా అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ముఖ్యంగా ప్రభుత్వాల విషయంలో, అంటే పాలసీ లెవెల్లో అంటే ఎలాంటి చేంజెస్ చేస్తే ఇంకా అంటే మీరన్న క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్ పెరిగే అవకాశం ఉంది, అదే రకంగా ఈ నవజాత శిశువుల మరణాలు తగ్గే అవకాశం ఉంది? ఆల్రెడీ చాలా ప్రభుత్వ పథకాలు, అంటే ఇప్పుడు ఇండియన్ న్యూ బార్న్ యాక్షన్ ప్లాన్ అని ఉంది. ఇట్స్ ఎ నేషనల్ ప్రోగ్రామ్. దానిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు ఒకవైపు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత అన్ని ప్రాంతాల్లో నవజాత శిశువుల సంరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ SNCU అంటాం, స్పెషల్ కేర్ న్యూ బార్న్ యూనిట్, ఇవి పెట్టిన తర్వాత చాలా తేడా వచ్చింది. ఇట్స్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఇన్ హెల్త్ కేర్. అండ్ అలా రకరకాలుగా అయితే ఇటు ప్రభుత్వం ఇటు ప్రైవేట్ భాగస్వామ్యం రెండు కూడా కలిసి పనిచేసినట్లయితే ఇంకా కూడా తగ్గించవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఒకటి, అంటే మనం హెల్త్ విషయంగా తీసుకున్నట్లయితే మనము అంటే రోగం వస్తే నయం చేయడం క్యూరేటివ్ హెల్త్. సో అంటే వ్యాధి వచ్చింది నయం, అది కాదు కావాల్సింది. అది ముఖ్యమే, కానీ దాని మీద ఫోకస్ కాకుండా క్యూరేటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్, అసలు రోగం రాకుండానే చూడడం, పుట్టే పిల్లలు హెల్తీగా పుట్టడం, పుట్టే పిల్లలకు అటువంటి బలమైనటువంటి పోషకాహారం లభించడం, టీకాలు, ఇవన్నీ కూడా జరిగినట్లయితే ఇంకా పిల్లలు అంటే ఈ పిల్లల స్థాయి నుంచే మొదలైతే రేపటి పెద్దగా తల్లిదండ్రులు అంటే ఏ హెల్దీ మదర్ కెన్ గివ్ ఎ హెల్దీ బేబీ. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ ఎవరు దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలి అంటే అందరూ, సమాజం. సో ఎప్పుడైతే మనం ఈ డాక్టర్ల వరకే ఈ పాలసీస్ని పరిమితం చేస్తే అది అనుకున్నంత ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మీరు కేరళ వెళ్ళి చూస్తే అక్కడ ఏమి అత్యాధునికమైనటువంటి సదుపాయాలు ఏమీ లేవు, కానీ అందరూ భాగస్వాములు అవుతారు. అందరూ అంటే దే ఆర్ లెసన్స్ ఫ్రమ్ కేరళ అనేటువంటి ఒక చాప్టరే ఉంది ఒక సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో. అంటే మన పక్కనే ఉన్నారు వాళ్ళు. సో అఫ్ కోర్స్ వాళ్ళకు ఇంప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, బట్ ఓవరాల్ అంటే ప్రజానికం అంతా కూడా, ప్రజలందరూ కూడా, ప్రతి ఫ్యామిలీ కూడా వాళ్ళు హెల్త్ కాన్షియస్గా ఉండి ఏ రకంగా బిడ్డల్ని పెంచాలి, ఏ రకమైనటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా కొంచెం ప్రోగ్రెసివ్ లిబరల్ థింకర్స్ కాబట్టి వాళ్ళ హెల్త్ కేర్ చాలా అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే చక్కగా ఉంది. సో అలా డాక్టర్స్, నర్సెస్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ బియాండ్గా ఎప్పుడైతే ఈ మెసేజ్ పోతుందో అప్పుడు ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయని, అంటే ఆ దిశలో ప్రయత్నాలు జరగట్లేదు అనలేదు, బట్ అలా వెళ్ళాలి. డాక్టర్ గారు, సో మీరు అంటే గత 2 దశాబ్దాలుగా ఒక డాక్టర్గా మీకు అత్యంత సంతృప్తినిచ్చినవి కానీ, లేదా మీకు అంటే కెరీర్లో మర్చిపోలేని కేసులు కానీ అంటే 1-2 ఏదన్నా మీరు వివరిస్తారా? సో చాలానే ఉన్నాయి, బట్ ఐ కెన్ కోట్ కపుల్ మేబీ. నేను నీలోఫర్ హాస్పిటల్లో పీజీగా పనిచేసే రోజులు, అప్పుడు ఒక బిడ్డ వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. బాగా వాడికి తెలివి లేకుండా అంటే కాన్షియస్ లెవెల్ పోయింది, ఫిట్స్ లాగా వస్తున్నాయి, తీసుకొచ్చారు. పాప కూడా సిటీ స్కాన్ అది అయ్యింది, వచ్చారు. ఆ బిడ్డను చూశాను నేను. చూసిన తర్వాత అన్ని మామూలు మీరు ఇందాక అనుకున్నాం క్లినికల్ మెడిసిన్, సో యూ కాంట్ నెవర్. సో పిల్లల్లో బీపీ చెక్ చేయడం అంత ఈజీ కాదు. సో వాడికి బీపీ చెక్ చేశాం, చాలా ఎక్కువ. తర్వాత మొత్తం చూస్తే అక్కడక్కడ పుండ్లు అయ్యాయి. ఒక స్టెప్టోకోక్ అనేటువంటి ఒక ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అది మన కిడ్నీస్ కానీ గుండెని కానీ ప్రభావితం చేస్తుంది. కిడ్నీస్ని ప్రభావితం చేసినప్పుడు బీపీ భయంకరంగా చాలా ఎక్కువ పెరిగి ఆ బీపీ కంట్రోల్ లేక బ్రెయిన్ మీద ప్రభావం ఏర్పడుతుంది. సో అది ఆ తెలుసుకున్న మరుక్షణమే
బీపీ మెడిసిన్ ఇవ్వడము, వాడి కిడ్నీ కండిషన్కి అనుగుణటువంటి మందులు ఇవ్వడము. అది సింపుల్ మెడిసిన్స్, పెద్దవి ఏం కాదు. తర్వాత 5-6 రోజులు వాడు ఫస్ట్ వామిటింగ్స్తో వచ్చాడు. అంటే ఎప్పుడైతే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు వామిటింగ్స్ కూడా అవుతాయి. వాడు చక్కగా అయిపోయి ఒక మామూలు వెరీ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీ. సో మంచిగా అయిపోయి 1-10 రోజులు వెళ్ళిపోయాడు వాడు. సో దట్ వాజ్ వెరీ, అంటే 12, 11, 13 సంవత్సరాల పిల్లవాడు, చాలా సాటిస్ఫైయింగ్. అయితే గమ్మత్ ఏమిటంటే మళ్ళీ వాడికి వాంతులు అయినాయి, మామూలు వాంతులే అయినాయి. మదర్ నిలోఫర్కి తీసుకొచ్చింది బిడ్డని. ఆమె, నేను ఆ పక్క నుంచి వెళ్తున్నాను, అక్కడ డ్యూటీలో కూర్చున్నాడు డాక్టర్ గారిని, బీపీ చెక్ చేయండి అంటాను. సో అంటే అండ్ షీఈ్ రైట్, బట్ ద డాక్టర్ ఈజ్ ఆల్సో రైట్. ఏంటంటే అదేం కాదమ్మా, మంచినే ఉంది సార్, లాస్ట్ టైం ఇట్లే అన్నారు. సో అలా అదొకటి, అంటే సింపుల్ క్లినికల్ మెడిసిన్ అదొకటి. అయితే ఇంకొక విషయం, నేను యూకేలో పనిచేస్తున్న రోజుల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ ఈ ప్రస్తుతానికి 2 చెప్తాను. ఒక 6-7 నెలల బాబు అనుకుంటాను. అక్కడ జీపీ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, ఫ్యామిలీ ఫిజిషియన్ కనుక బిడ్డ సీరియస్ ఉందంటే పీడియాట్రిషియన్ దగ్గర పోతారు. నేరుగా పీడియాట్రిషియన్ దగ్గర పోనీకి లేదు, వాళ్ళ సిస్టమ్ అలా. వెళ్ళిన తర్వాత బాగా ఆయాసం వస్తుంది అని చెప్పేసి, నేను ఆ రోజు డ్యూటీలో ఉన్నాను, ఆదివారం. అక్కడ మా అసెస్మెంట్ యూనిట్ ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే బిడ్డకి చాలా ఆయాసం ఉంది, బట్ ఆక్సిజన్ లెవెల్ బాగానే మెయింటైన్ అవుతుంది. ఎక్స్రే చేస్తే హార్ట్ పెద్దగా ఉంది. అయితే లక్కీగా నేను అప్పుడప్పుడే గుండె స్కాన్ చేయడం నేర్చుకుంటున్నాను. మామూలుగా అయితే నేనున్న ప్లేస్లో పిల్లలకు ఎకో చేసే డాక్టర్ లేరు, కార్డియాలజిస్ట్ లేరు అక్కడ, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. మా కన్సల్టెంట్ చేస్తారు, బట్ ఇట్స్ ఇన్ ద సండే, నోబడీ ఈజ్ అరౌండ్. సో నేను ఇదేదో హార్ట్ ప్రాబ్లం లాగా ఉంది, నేను స్కాన్ ట్రై చేద్దాం, సరే నాకు అంతా వచ్చని కాదు, బట్ ప్రయత్నం చేద్దాం అని చేస్తే, గుండె నుంచి వచ్చేటువంటి మేజర్ వెజల్, మహాధమని అంటాం, అది నేరోగా ఉంది, దాన్ని కోఆక్టేషన్ అంటాం. సో వాడి హార్ట్లీ కాంట్రాక్టింగ్, అంటే ప్రెషర్ పడిపోయి వాడు పాపం పంప్ చేయలేకపోతుంది బ్లడ్ని, బట్ స్టిల్ వాడు పాపం అక్కడికి తట్టుకొని వచ్చిండు. బట్ మనం అప్పుడప్పుడే నేర్చుకునే క్రమంలో మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. నా ఇంకో కొలీగ్ డాక్టర్ మంజునాథ్ అని, నా ఫ్రెండ్, ఇంకొక డిపార్ట్మెంట్లో ఆయన పీడియాట్రిషియన్, ఆయన పిలిస్తే ఆయన కూడా ఎక్కువ చేస్తాడు. నువ్వు రా చూద్దాం ఏంటి సంగతి, ఇది నాకు డౌట్ వస్తుందంటే, ఈ కేమ్ అండ్ ఈ కన్ఫర్మ్, ఎస్ దిస్ ఇస్ వాట్ ఈస్. దెన్ అక్కడి నుంచి 150 మైళ్ళ దూరంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉంటారు, సౌత్ ఆంప్టన్ అనే ప్లేస్లో. అక్కడికి ఫోన్ చేసి అక్కడ డాక్టర్తో చెప్పి ఇవన్నీ వివరిస్తే, ఆమె ఏం చెప్పింది, మీరు ఈ బిడ్డని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టండి. అంటే మేము ఇక్కడ పీడియాట్రిక్ ట్రైన్డ్ ఐసీయూ ఏమీ లేదు, అడల్ట్ ఐసీయూలు వాళ్ళే, అనస్థెటిస్ట్ వాళ్ళు, పీడియాట్రిక్ అనస్థెటిస్ట్ ఉంటారు, వాళ్ళని పిలిస్తే నో, నేను ఈ బిడ్డని ఇంట్యూబేట్ చేయండి, వెంటిలేటర్ మీద పెట్టను, ఎందుకంటే నేను ఆ ప్రయత్నం చేసే మొదలు బేబీ కొలాప్స్ అవుతాడు. ఇప్పుడు వాడు మంచినే ఉన్నాడు, అట్లా ఉండనిద్దాం వాళ్ళు వచ్చేంతవరకు. 120 మైళ్ళ నుంచి కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, అనస్థెటిస్ట్, ఇంటెన్సిస్ట్ ముగ్గురు వచ్చారు. ఆ రోజు రాత్రి 1 గంటకి వాళ్ళు వచ్చిర్రు, అన్నీ రెడీ పెట్టుకొని బిడ్డని వెంటిలేటర్, ఆమె అన్నట్టుగానే వెంటిలేటర్ అంటే ఇంట్యూబేషన్ అంటాం, చేసే క్రమంలో వాడు సడన్గా హార్ట్ అది అయిపోయింది. బట్ దే వర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో దే కుడ్ మేనేజ్, దే స్టెబిలైజ్, దే టుక్ ద బేబీ టు అదర్ ప్లేస్, హ్యాడ్ ఎ సర్జరీ. ఆ తర్వాత 1-2 months అయిన తర్వాత వాళ్ళు వచ్చి మా అందరికీ థ్యాంక్స్ చెప్పి కార్డ్ ఇచ్చి వెళ్ళారు. సో దే వర్ దట్ ఈజ్ ఫైన్. సో దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. అట్లా చాలా కథలు ఉన్నాయి, సో అందులో మచ్చు కొన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయానికి. సో ఎన్నో అంశాల మీద మీరు అవగాహన కల్పించారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.